హలో రామ్జీ గారు. హలో చెప్పండి సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ బొమ్మలాట అండి. థ్యాంక్ యూ అండి. ఐ లైక్ ద నేమ్ అండి బొమ్మలాట. యాక్చువల్లీ అందుకే అడుగుతా ఉన్నాను. అంటే చిన్నప్పటి నుంచి ఒక ఫ్యాసినేషన్ ఉంటుంది కదా బొమ్మలాట అనే పదం వింటే. అది చాలా మంచి పేరే పెట్టారు. థ్యాంక్ యూ. సో ఇట్ ఈస్ కంప్లీట్ అబౌట్ క్రాఫ్ట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అండి. సో ఇందులో మిక్స్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. క్రాఫ్ట్ వచ్చని పిలిచారు కదా మరి అంత సక్సెస్ ఇచ్చారు కదా. సో ఇప్పుడు సపోజ్ ఇప్పుడు చూడండి, ఇందులో వేరియస్ క్రాఫ్ట్స్ వేరియస్ డిపార్ట్మెంట్స్లోకి మనం మింగిల్ అవుతాం. సో ఒకటి రైటింగ్ అనేం కాదు, ఇట్ కెన్ బి ఎడిటింగ్ మిక్స్డ్ అని. సో బికాస్ డైరెక్టర్ డీల్స్ విత్ ఎవ్రీథింగ్. సో ఐల్ గో ఇన్ టు ద ఫస్ట్ థింగ్. వెన్ వీ మెట్ ఫస్ట్ టైం, ఐ థింక్ అప్పుడు రిలీజ్కి 2 weeks ముందు అనుకుంటా. అప్పుడు కలిసినప్పుడు నేను ఒక క్వశ్చన్ అడిగాను మిమ్మల్ని. సో అవుట్పుట్ ఎలా ఉందండి, మీకు ఎలా ఉందంటే మీరు చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. ఏంటంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. యూజువల్గా అది నేను డెబ్యూటెంట్స్లో అసలు చూడను. సో బికాజ్ చాలామంది డెబ్యూటెంట్స్ని సినిమా రిలీజ్కి ముందు చాలాసార్లు కలిసాను, చూసాను. అప్పుడు సిచ్యువేషన్లో నర్వస్గా ఉంటారు, టెన్స్గా ఉంటారు. కానీ మీరు అలా ఏం లేరు, చాలా కూల్గా ఉన్నారు. ఏంటి వాట్స్ ద సీక్రెట్ అంటే అండి, మేము కలిసే టైంకి మీరాని కలిసినప్పుడు కూడా కాదండి. యాక్చువల్లీ ద ఫస్ట్ టైం నేను ఎక్కువసార్లు సినిమా చూడలేదు. నాకు సంథింగ్ దట్ ఐ ఇన్హెరిటెంట్లీ కీప్ ఇస్, ఏదైనా సరే ఎక్కువసార్లు చూస్తూ ఉంటే రెండు జరుగుతాయి. ఐదర్ మనం దాన్ని ఎక్కువగా ప్రేమించేస్తాం. ఎంతగా ప్రేమిస్తామంటే ఎదుటోడు ఎవడన్నా వచ్చి లేదురా ఇది ఇలా కాదేమో అని ఒక డౌట్ రేపినా నీకు తెలీదు, అంత ప్రేమ ఎక్కువైపోతుంది. మన ప్రోడక్ట్ మనం అంత ప్రేమించేస్తాం. సో మన జడ్జ్మెంట్ ఎక్కడో ఒకటి మిస్ అవ్వచ్చు అన్న చిన్న భయం ఉంటుంది. రెండు, ఎక్కువసార్లు చూసేసరికి మనకు నచ్చపోయే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంది. ఎందుకంటే అరే ఇది ఇంకా బెటర్మెంట్ చేస్తే బాగుంది, అరే ఇది ఇంకా కొంచెం బెటర్మెంట్ చేస్తే బాగుంది. ఫర్ ఎగ్జాంపుల్ విఎఫ్ఎక్స్ అనుకోండి, అది ఎంత అవుట్పుట్ ఇచ్చినా సరే ఇంకా కొంచెం ఏదైనా వెళ్ళకండి, ఇంకా కొంచెం ఒక బర్డ్ ఇక్కడ పెట్టండి, లేకపోతే ఇంకా కొంచెం వాటర్ ఫాల్ ఇక్కడ పెట్టండి. దెర్ ఇస్ నో లిమిట్, దెర్ ఇస్ నో ఎండ్ ఫర్ అవర్ సాటిస్ఫాక్షన్. అలానే దెర్ ఇస్ నో ఎండ్ ఫర్ వన్స్ యూ స్టార్ట్ లవింగ్ ఇట్, యూ వోంట్ నో హౌ మచ్ యూ లవ్ ఇట్. సో నేను చాలా ఐఎమ్ వెరీ క్లియర్ ఇన్ మై హెడ్ దట్ యాజ్ అన్ ఆడియన్స్ ఒకసారి నాకు వచ్చిన సినిమా చూస్తాను. ఓకే, నాకు ఈ మూమెంట్లో హెయిర్ రైజింగ్ మూమెంట్ మనం రాసుకుంటాం, స్క్రిప్ట్లో వచ్చిందా లేదా. తీసేటప్పుడే ఫ్లో వేసుకుని చూసుకున్నాం, ఎడిటింగ్ రూమ్లో చూసి ఆ రోజు అర్థమైంది నాకు సినిమా ఈజ్ వర్కింగ్. ఇక్కడి నుంచి డౌన్ అవ్వదు, వెళ్తే అప్పే వెళ్ళాలి. సో అప్పుడే నేను రేటింగ్ పరంగా చూసుకుంటే ఒక 2.75, 2.5 అది మినిమం, అది గ్యారంటీ నాకు మైండ్లో వచ్చేసింది. ఇక్కడి నుంచి బెటర్మెంట్ అవుతుంది, కానీ ఇక్కడి నుంచి తగ్గదని కాన్ఫిడెన్స్తో ఇంకా నేను వెళ్ళాను. మా యాక్టర్స్ అందరికీ చెప్పేసాను నేను ఆ రోజు. నేను నెక్స్ట్ రజనీగారితో షూట్ చేస్తున్నాను, మన నవీన్తో మాట్లాడుతున్నాను, తర్వాత చేసి ఫోన్ చేసి సినిమా ఈజ్ వర్కింగ్, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. ఎందుకంటే ఇప్పుడు మ్యూజిక్ అయినా మన పోస్ట్లో పెట్టే ఎఫర్ట్ అంతా సినిమాని అంత పైకి తీసుకెళ్తుంది. సో ఆ కాన్ఫిడెన్స్ నాకు ఎప్పుడూ ఉండింది ప్రోడక్ట్ పైన. ఎందుకంటే నేను చూశాను, అది నా పాయింట్ ఆఫ్ వ్యూ. రేపు దాని తర్వాత 10 మందికి చూపించాం, 20 మందికి చూపించాం, వాళ్ళ ఫీడ్బ్యాక్స్ అన్నీ ఇచ్చారు. దట్ డెంట్ మ్యాటర్ టు మీ వెరీ మచ్, బికాస్ నాకు నా ఏంటనేది ఇంపార్టెంట్. యాజ్ అ ఫిల్మ్ మేకర్, యాజ్ అ స్టోరీ టెల్లర్, నాకంటూ కొన్ని బెంచ్ మార్క్స్ ఉంటాయి. ఆ బెంచ్ మార్క్స్ నేను రీచ్ అయినా లేవా అనేది ఇది. కొన్ని డౌట్స్ ఉంటాయి. ఈ స్క్రీనింగ్స్ వల్ల ఏంటంటే ఆ డౌట్స్ క్లారిఫై అవుతాయి. ఎప్పుడైతే మనం సినిమాని ఒక 5గురికో 10 మందికో బ్యాచెస్గా చూపిస్తుంటామో, యాజ్ అ ఫిల్మ్ మేకర్ నాకు కొన్ని డౌట్స్ ఉంటాయి. ఇక్కడ నేను దొరుకుతానా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎస్కేప్ అవ్వచ్చా, ఒకవేళ నేను చాలా కాన్ఫిడెంట్గా ఇది అసలు పర్ఫెక్ట్ అనుకున్న టైంలో వాళ్ళకి ఎందుకు డౌట్ వచ్చింది, వాళ్ళు ఎందుకు ఇలా అడిగారు, ఈ క్వశ్చన్ ఎందుకు వచ్చింది అసలు. సో ఇవి ఆన్సర్ చేయడానికి ఆ స్క్రీనింగ్స్ హెల్ప్ అవుతాయి. బట్ యాజ్ అ ఫిలిం వర్కింగ్గా లేదా అనేది వాళ్ళ జడ్జ్మెంట్ కాదు, అది మన జడ్జ్మెంట్ పైన ఉంటుంది. కానీ రేస్ చేసే డౌట్స్, అడిగే ప్రశ్నలు, దాంట్లో మనకి ఏదైనా ఆన్సర్ దొరుకుతుందా, ఆ ఆన్సర్ పోనీ కొంచెం క్లియర్గా అట్టుకొని ఇంకా ఒలిచి పెట్టచ్చా అనేది ఒక సెన్స్ వస్తుంది. సో ఆ టైం మీరు చూసేసరికి నాకు నా స్టేజ్ అయిపోయింది. తర్వాత ఒక 50-20 మంది వాళ్ళు చూసిన వాళ్ళ స్టేజ్ అయిపోయింది. ప్రొడ్యూసర్ చూశాడు, హీ వాజ్ హ్యాపీ. సో ఫర్ మీ దే వాజ్ నో ప్రెషర్ ఫ్రమ్ ఎనీ సైడ్. టెన్షన్ లేదు ఇంకా నాకు ఓన్లీ ఉన్న టెన్షన్ ఆ టైంలో పోస్ట్ కరెక్ట్గా నీట్గా స్మూత్గా అయిపోతే ఇచ్చేయటం తప్పితే ప్రోడక్ట్ గురించి నాకు అసలు టెన్షన్ లేదు అసలు. సో ఐ థింక్ జడ్జ్మెంట్ ప్రోడక్ట్ పైన మనకున్న కాన్ఫిడెన్సే ఇట్ విల్ ట్రాన్స్లేట్ టు ద రిజల్ట్. సో ఎవరు అని టైటిల్ ఎలా పెట్టారు, హౌ డిడ్ ఇట్ కమ్ అవుట్? ఎవరో టైటిల్ నేను ఫస్ట్ చాలా వర్కింగ్ టైటిల్స్ ఒకటో రెండో పెట్టుకుందాం అనుకున్నాం. అన్వేషణ అని, లేకపోతే
రుధి అని చాలా చాలా అనుకున్నాం. బట్ నేను వాళ్ళు అసలు జనాలకు అర్థం కావాలి, అది పాతగా ఉన్నాయి అవి ఇవి అనుకుంటూ. రుది అంటే రుధిరం రూఢి రూఢీ రూఢి అంటే రూఢీ చేసుకోవడం, కన్ఫర్మ్ చేసుకోవడం. ఏమని అర్థం కావు ఎవరికి, ఏంది పదాలన్నీ అనుకున్నాం. అనుకుని స్క్రిప్ట్ రాయటం రాస్తున్నప్పుడే స్క్రిప్ట్లో చాలాసార్లు ఎవరు అని వచ్చేసింది అనుకోకుండా. అంటే బెల్ కొట్టినప్పుడు ఎవరు, ఇక్కడ చనిపోయింది ఎవరు, చాలా ఎవరు వచ్చేసరికి ఒక రోజు సర్లే ఏంటి ఎవరు నీళ్ళు వస్తున్నాయని చెప్పి నేను శేష్కి మాట చెప్తున్నప్పుడు ఎవరు ఎలా ఉంటుంది అని, ఎవరు బాగానే ఉంది సార్ అని. నాకు భయం ఏంటంటే ఎవడు వచ్చి సేమ్ కాంబినేషన్, అక్కడ అబ్బురి రవి గారు ఉన్నారు, ఎవడో సినిమా తీశారు, ఎవరు తీస్తున్నావు ఇది ఎవడు అనగానే జెండర్ వస్తుంది. ఎవరు అంటే సర్లే వర్కింగ్ టైటిల్కి పెడదాం, ఏదైనా బెటర్మెంట్ వస్తే మార్చేద్దాంలే అన్నట్టు టైంలో ఎవరు అని పెట్టాం. ప్రొడ్యూసర్ గారికి ఊరికని చెప్పాం ఎవరు అని. ఆయన వెంటనే ఒక 2-3 డిస్ట్రిబ్యూటర్కి ఆల్కెల్కి ఫోన్ చేశారు. బాగుంది సార్ అని ఫీడ్బ్యాక్ చాలా బాగా వచ్చింది. తర్వాత ఇంకా ఇన్హెరిటింగ్ స్క్రిప్ట్లో వస్తుంది కదా అని చెప్పి ఇట్ మేడ్ సెన్స్ యాజ్ వి వెంట్ అలాంగ్. బికాజ్ నిజం చెప్తుంది ఎవరు, అసలు ఎవరు చంపారు, అసలు ఎవరు ఎందుకు ఏం అబద్ధాలు చెప్తున్నారు, అసలు ఎవరు పర్పస్ ఏంటి, అసలు ఎవరు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు. లాట్ ఆఫ్ మనం సినిమా చూస్తే ఎవరు ఈజ్ ఇంటిగ్రల్ టు ఎవ్రీ స్టోరీ అండ్ వితౌట్ ఇట్ మేక్స్ సెన్స్. అప్పుడు ఇంకెవరు అనే టైటిల్ అలా ఫిక్స్ చేస్తాం. అంటే లైక్ ఐ సెడ్ ఇట్స్ వెరీ స్ట్రేంజ్. ఒకసారి కొన్ని సింపుల్ థింగ్స్ విల్ ఎండ్ అప్ గివింగ్ అస్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. అండ్ ఎవరు వాజ్ వన్ ఆఫ్ దోస్ సింపుల్ డెసిషన్స్. లైక్ ఊరికేనే అనుకున్నాం అండ్ దెన్ ఇట్ హ్యాపెన్. కానీ ఇన్ని థ్రిల్లర్స్ వచ్చినా ఎవరు ఆ టైటిల్ పెట్టలేదు చూడండి. జనరల్గా ఉన్నాయండి యాక్చువల్లీ. ఎవరు లేదు, తారక రత్న సినిమా ఒకటి ఉంది. మేము ఎవరు అని పెట్టినంటే ఫస్ట్ థింగ్ చేసి గూగుల్లో ఏదైనా సినిమా వచ్చింది అంటే తారక రత్న గారితో సినిమా వచ్చింది. ఐ థింక్ 2009లో or 10లో వచ్చి ఒక వెళ్ళిపోయింది కూడా. ఉన్నాయండి ఎవరు అని ఉంది. ఇప్పుడు ఇంకో సినిమా కూడా, ఇప్పుడు ఎవరు అంటే నేను ఎవరు, నువ్వెవరు, ఎవరితో ఏదో ఒకటి వస్తుంది, వస్తాయి. ఆయనది కరెక్ట్గా ఎవరనే పెట్టారు. 10 years అయితే వాడుకోవచ్చు. సో అలా కూడా లేదు, ప్రొడ్యూసర్ రైట్స్ కూడా మనం తీసుకున్నాం. సో ప్రాబ్లం లేదు. ఓన్లీ మేము ఊరికే నవ్వుకుంటాం. కాంబినేషన్ పరంగా చూస్తే అక్కడ అబ్బురి రవి గారు మనకి రైటర్ కాబట్టి ఆయన ఎవడూ చేశాడు. సో మళ్ళీ ఇప్పుడు ఎవరు అంటుంటే అలా అనుకున్నాం. అంటే సౌండింగ్ పరంగా ఎవడుకి దగ్గరగా ఉండకూడదు అనే సౌండింగ్ అలా ఆలోచిస్తూ ఉన్నాం. వర్కింగ్ టైటిల్లో పెట్టుకున్నది కంటిన్యూ చేస్తే అదే సినిమా టైటిల్ అయిపోయింది. ఇప్పుడు ఒక యాక్టర్ని ప్రిపేర్ చేయాల్సి వచ్చినప్పుడు ఒక సీన్కి కానీ ఆ కథకి కానీ హౌ డూ యూ ప్రిపేర్? ముందు యాక్టర్ ప్రిపరేషన్ కంటే ముందండి మనం ఫస్ట్ ప్రిపేర్ అవ్వాల్సిన క్యారెక్టర్ ప్రిపరేషన్. ఓకే, మనం కథ రాస్తున్నప్పుడు ఈ క్యారెక్టర్ ఏంటి, ఈ క్యారెక్టర్ ప్రపంచం ఏంటి, కథకు ఒక ప్రపంచం ఉంటుంది. ఫస్ట్ రాస్తున్నప్పుడే ఈ కథ ఏ ప్రపంచంలో జరుగుతుంది అంటే ఒక కాలేజ్లో జరుగుతుందా, కాలేజ్ ప్రపంచం, సిటీలో జరుగుతుందా, సిటీ ప్రపంచం, లేదా బయట వేరే యూఎస్లో జరుగుతుందా, వేరే ఫారెన్ లాంగ్వేజ్ ఆ ప్రపంచం. ఈ ప్రపంచంలో ఈ క్యారెక్టర్లన్నీ పెడితే తర్వాత స్టోరీ ప్రపంచం అది, తర్వాత ఈ క్యారెక్టర్ ప్రపంచం. వాడు మిడిల్ క్లాస్ ఒకటి అయ్యి ఉండొచ్చు, వాడు హై సొసైటీ అయ్యి ఉండొచ్చు, వాడు కార్ డ్రైవర్ అయ్యి ఉండొచ్చు, వాడు క్రికెటర్ ప్లేయర్ అయ్యి ఉండొచ్చు. సో వాడి ప్రపంచం ఏంటి, ఎందుకంటే ఒక్కొక్కరికి వాడి ప్రపంచంలో పెట్టిన వెంటనే వాడి ప్రపంచం మారిపోతుంది, వాడి డైలీ యాక్టివిటీస్ మారిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ మ్యాన్ పెట్టి ఉంటాడు, పొద్దున్న లేచి జిమ్కి వెళ్ళొచ్చు, వాడు ఇది వెళ్ళొచ్చు. ఇంకోటి బ్యాంకింగ్లో పెట్టాడు, పొద్దున్న లేచి స్టాక్ మార్కెట్ చూడవచ్చు. మ్యూజిక్ ప్లేయర్ పెట్టి పొద్దున్న లేచి గిటార్ వాయించవచ్చు. సో యాజ్ characters, when you put them in a different world, their activities change, their behaviors change according to the world in which they are set. So ala character రాస్తున్నప్పుడు we will have to define each character's world. Okay. It's very important. ఆ క్యారెక్టర్ ప్రపంచం మనం ఎప్పుడో డిసైడ్ చేస్తామో అక్కడి నుంచి క్యారెక్టర్స్ బిహేవియర్ కానీ అన్నీ ఒకటి, వాడు స్ట్రెంత్ అవ్వచ్చు, వీక్నెస్ అవ్వచ్చు, ఇంటర్నల్గా వాడు ఆలోచిస్తున్న విధానం ఏమి ఉండొచ్చు, ఎక్స్టర్నల్గా వాడు ఏం చెప్తున్నాడు. సో వాడి స్ట్రెంత్ ఉంటుంది, వీక్నెస్ ఉంటుంది. ప్రతి క్యారెక్టర్ మనకి ఎలా అయితే కొన్ని స్ట్రెంత్స్ ఉంటాయి, వీక్నెస్ ఉంటాయో అలా మనం రాసేటప్పుడు మనం ప్రతి క్యారెక్టర్కి ఒక స్ట్రెంత్ రాస్తాం, వీక్నెస్ రాసుకుంటాం. ఎందుకంటే అది ఎక్స్టర్నల్ ఉండాలి, ఇంటర్నల్ ఉండాలి. ఓకే, కైండ్ ఆఫ్ SWOT అనాలిసిస్, SWOT. ఎగ్జాక్ట్లీ. సో స్ట్రెంత్స్, వీక్నెసెస్ అన్నీ అనేది ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్ అవి ఉండాలి. ఎందుకంటే అవి ఉంటేనే ఆ క్యారెక్టర్కి ఒక కంప్లీట్ డెఫినేషన్ దొరుకుతుంది. లేకపోతే ఇన్కంప్లీట్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఇన్కంప్లీట్ క్యారెక్టర్ ఉండొచ్చు, ఇట్స్ నాట్ అ ప్రాబ్లం ఇఫ్ దే ఆర్ నాట్ కథకు అంత ఇంపార్టెంట్ కాకపోతే. ఎందుకంటే కొన్ని క్యారెక్టర్స్ వచ్చి వెళ్ళిపోతుంటాయి, దానికి అంత తలబాదుకుని అంత ప్రపంచం సృష్టించక్కర్లేదు.
బట్ మెయిన్ క్యారెక్టర్స్ ఎప్పుడు కూడా వాళ్ళకంటూ వాళ్ళ ప్రపంచం డిఫైన్ చేయాలి, వాళ్ళ బ్యాక్ స్టోరీస్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో అలా ఫర్ ఎగ్జాంపుల్ నవీన్ చంద్ర గారు సినిమాలో చూస్తే అతనికి యాజ్ అ క్యారెక్టర్ రెజినాకి బిగిన్ మిడిల్ ఎండ్ ఉంది, శేష్కి బిగినింగ్ మిడిల్ ఎండ్ ఉంది, బట్ నవీన్ చంద్రకి లేదు. నవీన్ చంద్రకి అసలు అతను ఎవరు అనేది ఆడియన్స్కి తెలియదు అసలు, ఎందుకంటే అతను మంచోడా చెడ్డోడా, వాడు నిజానికి కోపం వస్తుంది నిజానికి కోపం రాదు, ఎందుకంటే కథలు చెప్తున్నారు అందరూ అతని గురించి. అందరూ హీరోయిన్ చెప్తుంది నేను ఇలా చూశాను ఇలా చేశాను అలా కలిసాను ఇది చేశాను చెప్తుంది తప్పితే అతను అసలు క్యారెక్టర్ ఏంటని నేను అతనికి తెలియదు. సో ఇప్పుడు నేను అసలు డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ ఈ సీన్లో మీరు కోపంగా ఉంటే అతనికి అర్థం కాదు ఎందుకు నేను కోపంగా ఉండాలి రామ్ ఈ సీన్లో అడుగుతాడు. సో అప్పుడు ఈ బ్యాక్ స్టోరీస్ పనికొస్తాయి. సో మేము చెప్పినప్పుడు నవీన్ చంద్ర నేను ఫస్ట్ టైం కలిసి కథ అంతా చేసిన తను ఎక్సైట్ అయిన తర్వాత సార్ ఇది సార్ 3-4 days షూట్ ఉందిగా ఉన్నప్పుడు ఎలా చూస్తున్నారు రామ్జీ క్యారెక్టర్ అని డిస్కషన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు చెప్తాం సార్ ఇది సార్ మీ ప్రపంచం, మీరు ఒక డిసిషన్ తీసుకోవాలంటే ఆ హెజిటేషన్ ఉంది మీలో. సో మీరు చూస్తే నవీన్ చంద్ర హెసిటేట్ అవుతుంటాడు ఇట్లా మాట్లాడటానికి ఒక చిన్న హెసిటేషన్ ఎందుకు, ఇప్పుడు కానీ నేను నిజం చెప్తే మీరు అమ్మాయిని ఎంతగా ప్రేమించారంటే అమ్మాయి మీరు తప్పు చేసినా సరే ఆ అమ్మాయి మీరు తప్పు చేస్తున్నా మీకు చెప్పలేరు సార్, చెప్పారంటే అమ్మాయి మీరు వదిలేసి వెళ్ళిపోతుంది అనే భయం మీలో ఉంది. సో ఆ భయాన్ని మీరు క్యారీ చేయండి యాజ్ ట్రూగా కథలో. రెండో వేరియేషన్ ఏంటి, మీరు అమ్మాయిని డామినేషన్ చేస్తున్నారు, మీ లవ్ చాలా వైలెంట్గా ఉంటుంది, ఆవిడ లవ్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో మీరు ఒక సీన్లో చూస్తే నవీన్ చంద్ర అమ్మాయిని ముందు పెట్టే విధానం చూస్తే చాలా వైలెంట్గా ఉంటుంది. ఒక సీన్ సినిమాలో మెట్లెక్కిన తర్వాత చిన్న రొమాన్స్ బిట్లో లాగుతాడు, గట్టిగా కొరుకుతాడు, ఈజ్ వైలెంట్. ఐ వాంట్ టు అంటే ఆ సీన్లో అప్పటికే మీరు మీ చూపించే ప్రేమ చాలా వైలెన్స్. ఆ అమ్మాయి పుష్ చేసి చాలా సాఫ్ట్, అమ్మాయి కొంతమంది వైలెంట్గా ఉన్నసరికి అమ్మాయిలు నొప్పి వస్తుందని చేయట్లా, ఇది వైలెంట్గా ఉంది నేను అది కొంచెం సాఫ్ట్గా ఉంది నేను చూపిస్తాను సెన్స్లో. సో ఇలా చాలా డిస్కషన్స్ వస్తాయి. ఇవన్నీ రావాలంటే ఆ బ్యాక్ స్టోరీస్ అనేది వీ స్టార్ట్ రైటింగ్. ఆ ప్రపంచాన్ని మనం డిఫైన్ చేసుకుని ఆ క్యారెక్టర్ని డిఫైన్ చేసుకుని యాక్టర్స్కి అప్పుడు వెళ్ళి వీ కెన్ హ్యావ్ అ డిస్కషన్. ఎందుకంటే వాళ్ళు యాక్టర్స్ బ్రింగ్ అ లాట్ టు ద టేబుల్ అండి. యాజ్ డైరెక్టర్స్ మనం కొన్ని ఎక్స్పెక్ట్ చేయం, మనం ఎక్స్పెక్ట్ చేస్తుంటే వాళ్ళు ఏ ప్లేస్లు ఇస్తారు. గుడ్ యాక్టర్స్ మనం ఎందుకంటే మనం ఈ లెవెల్ వరకే ఒకటి అనుకుంటాం, ఒక లెవెల్ వరకు అనుకుంటాం, వాళ్ళ ప్రిపరేషన్ ఇంకో లెవెల్లో ఉంటారు, అది యాక్టర్కి చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఐవ్ సీన్ దిస్ ఇన్ దిస్ ఫిలిం వెరీ క్లియర్గా నాకు తెలిసింది. ఓహో లైక్ మురళీ శర్మ గారు ఫర్ ఎగ్జాంపుల్, మురళీ శర్మ గారు బ్యాక్ స్టోరీ వాజ్ సినిమాల్లో ఈజ్ అ రిటైర్డ్ ప్రొఫెసర్, ఈజ్ అ వెరీ ఎలిగెంట్ జెంటిల్మెన్, అంటే ఈజ్ అ గుడ్ పర్సన్. తప్పంటే తప్పని చెప్తారు, ఒప్పంటే ఒప్పని చెప్తారు, ఎప్పుడు కూడా భయపడలేదు. అండ్ ఈజ్ అ వెరీ డెసిషన్ మేకర్. అది క్యారెక్టర్ సార్ అని మనం వెళ్ళి చెప్తాం. వెళ్ళిన తర్వాత దాంతో డిస్కస్ చేస్తున్నప్పుడు సార్ ఇది సార్ యాజ్ ప్రొఫెసర్ మీ స్టైలింగ్ కూడా ఇలా ఉంటుంది, కొంచెం నీట్గా స్వెటర్ వేసుకుని గుడ్ బాయ్ రిటైర్ అయిపోయారు సార్, ఇప్పుడు ఇల్లు చూసుకుంటున్నారు, ఇది చూసుకుని చెప్పి మళ్ళీ మాట్లాడారు. బట్ ఆయన వాకింగ్ స్టైల్ నేను చెప్పాల. ద ఫస్ట్ టైం వెన్ హీ కేమ్ హీ స్ప్రెడ్ హిస్ లెగ్స్ కొంచెం ఇట్లా అండ్ కొంచెం ఇలా ఉంచారు. సో దిస్ ఈజ్ వాట్ యాక్టర్స్ విల్ బ్రింగ్. అండ్ నేను షార్ట్ పెట్టి చూస్తున్నప్పుడు దెన్ ఐ డోంట్ సీ మురళీ శర్మ గారు ఎనీమోర్, ఐ సీ ప్రొఫెసర్ వినయ్ వర్మ ద క్యారెక్టర్. ఐ కెన్ డూ ద స్టైలింగ్, ఐ డిడ్ ద స్టైలింగ్, ఎస్ డిజైనర్తో కూర్చున్నాం, స్టైలింగ్ మొత్తం చేసాం, కల్జోడ్ పెట్టాం, స్వెటర్ ఇచ్చాం, ఇది ఇచ్చాం, నార్మల్ చెప్పులు ఇచ్చాం, అదే నార్మల్ షూస్ లాగా ఇచ్చాం, అన్నీ ఇచ్చాం. దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ మై క్యారెక్టర్ డిజైన్. బ్యాక్ స్టోరీ చెప్పాను, ఈజ్ లుకింగ్ లైక్ అ ప్రొఫెసర్. డైలాగ్స్ కూడా అలానే రాసుకున్నాం. అప్పటికతో వచ్చినాయి యాజ్ ఎలిగెంట్ యాజ్ సంబడి కెన్ స్పీక్. ఒక ప్రొఫెసర్ ఎలా మాట్లాడతారు అంటే కరెక్ట్గా ఎలా మాట్లాడతారు, స్టూడెంట్స్ని ఎలా డీల్ చేస్తారు. నేను ఎంతసేపు కొడుకుకి ఏం చెప్తున్నాడని ఆలోచిస్తున్నాను, ఎందుకంటే కొడుకు నేను బయట నువ్వే ఫైట్ చేయాలి అంటే ఒక టీచర్ అలా చెప్తారు అని నేను చూస్తున్నాను తప్పితే చిన్నగా ఇలా అంటే చిన్న బెండ్ అండి, అది ఇట్స్ నాట్ ఈవెన్ లైక్ 10 degree 20 degree బెండ్ అయి ఉంటుంది. అది కాల్ ఇలా చిన్న స్ప్రెడ్. హౌ ఈజ్ ఇట్ యాడింగ్ టు ద క్యారెక్టర్? బికాస్ దెన్ ఇట్ ఈస్ దట్ న్యూయన్సెస్ ఇది విచ్ విల్ మేక్ అస్ బిలీవ్ దట్ దిస్ ఈజ్ నో మోర్ మురళీ శర్మ, దిస్ ఈజ్ నో మోర్ దట్ దిస్ ఈస్ ద క్యారెక్టర్. అలా నడుస్తారు. ఇప్పుడు కొన్ని మనం యాక్షన్స్ మనం జస్టిస్ మనం చెప్పొచ్చు యాక్టర్స్కి కావాలని, బికాజ్ ఆ డైరెక్టర్ మనకు కిక్ వస్తుంది కాబట్టి. కొన్ని దే బ్రింగ్ అండ్ అసలు అన్బిలీవబుల్గా తెస్తారు కొంతమంది యాక్టర్స్. ఇఫ్ దే ఆర్ గుడ్ యాక్టర్స్ 101% ఎవ్రీబడి విల్ బ్రింగ్ సంథింగ్ టు ద టేబుల్ ప్రొవైడెడ్ దే బిలీవ్ దట్ క్యారెక్టర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెజినా గారు హెయిర్ కట్, ఐ ఇమాజిన్ హర్ టు బీ దట్ గర్ల్ టు బీ అరౌండ్ 30 years అట్లా. But the hair made the difference for her to look that 30 years. Okay. That's her idea? It was her idea. I was scared. And literally when
వద్దు మ్యామ్ అవసరమా వీళ్ళెంత ఇక్కడ అంటే ఆవిడ నాకు ఫొటోస్ చూపించాలి, లేదా రామ్జీ ఫొటోస్ చూడు ఒకసారి ఆలోచించు అన్నారు. సరే ఆలోచిస్తున్నా వచ్చారు, హైదరాబాద్ వచ్చారు, కటింగ్ దానికి వెళ్ళి నేను రమ్మన్నారు, నేను చూస్తున్నా, వాడితో హెయిర్ స్టైల్స్ డిస్కస్ చేస్తున్నా, వాడేమో ఇక్కడ వరకు బాగుంటుంది సార్, ఇక్కడ వరకు బాగుంటుంది. దెర్ షుడ్ లుక్ గుడ్, దే షుడ్ లుక్ ద క్యారెక్టర్. నా భయం ఏంటి, కట్ చేసేస్తే ఏం చేయటం కూడా ఏమీ లేదు. సో ఆలోచిస్తున్నా సరే మళ్ళీ హెయిర్ స్టైల్ ఎక్కువ ఎక్స్టెన్షన్ దొరికితే కదా, ఒకవేళ బాగాలేకపోతే మనం పెంచుకోవచ్చా అని నేను అడగటం. కానీ లేదు, ఒకసారి కట్ చేశారు. ఇంకా టెన్షన్, ఫస్ట్ షాట్ అయిపోయింది, ఇంకా టెన్షను. బట్ దెన్ 3 days down the line I stopped seeing Regina. I only saw Sam Samir. So the minute I see not the actors but the characters, I think they are doing a very good job. నాకు దట్ ఈస్ హౌ ఐ జడ్జ్ షార్ట్. ఓకే చేసుకున్నా లేదా ముందు నాకు ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారు, శేష కనిపిస్తున్నట్టే సార్, నాకు శేష కనిపిస్తున్నారు సార్. అంటే వీళ్ళందరికీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ శేష్ ఎగ్జాంపుల్ తీసుకుంటే దే హవ్ డన్ కైండ్ ఆఫ్ సినిమా వేర్ దే హ్యావ్ టు లుక్ అ లిటిల్ సీరియస్. అంటే అటెన్షన్ అసలు క్షణం కానీ కూడా సరే కానీ దిస్ లాట్ ఆఫ్ గోయింగ్ ఇన్ దర్ హెడ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ థాట్ ప్రాసెస్. చూస్తే క్షణాంగ సినిమాలో ఎవ్రీ మినిట్ ఆలోచిస్తున్నారు, నెక్స్ట్ ఏంటి, ఇది నిజమా కాదా, ఇదా అని. గూఢచారి టెన్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎవరు చంపారు, నేను పరిగెత్తాలి, నన్ను పట్టుకుంటే. సో థాట్ ప్రాసెస్ అనేది తెలుస్తుంది. అంటే యూఆర్ ఆల్వేస్ థింకింగ్ యాజ్ ఇది. బట్ యాజ్ విక్రమ్ వాసుదేవ్ హీ వాజ్ నాట్ థింకింగ్ మచ్, హీ హ్యాడ్ అ ప్లాన్ ఇన్ మోషన్. ఆ ప్లాన్ తగ్గట్టు హీ హ్యాస్ టు లుక్ కామ్, హీ హ్యాస్ టు లుక్ ఇది, హీ హ్యాస్ టు లుక్ ఇది. సో సార్ కృష్ణుడు, వీ కెప్ట్ కృష్ణుడు ఇన్ ద మైండ్. ఓకే సార్ ఈ క్యారెక్టర్ మొత్తం బేస్ కృష్ణుడు ఎలా అయితే బిహేవ్ చేసి ఉంటాడు. వస్తాడు, చిలిపుగా నవ్వుతాడు, చిన్న ఇది వేస్తాడు, మధ్యలో నవ్వుతాడు, మధ్యలో సీరియస్ అవుతాడు. యూ కన్ఫ్యూజర్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. And also getting the truth out of is the next stage. But first ట్రస్ట్ గెయిన్ చేయాలి. ఆ ట్రస్ట్ గెయిన్ చేయాలంటే చూసినా సరే ఇతను ఎక్కడ కూడా ఇతను ఫేస్లో కానీ ఎక్స్ప్రెషన్లో కానీ ఇతను ఏదో ఆలోచిస్తున్నాడు, అండర్ కరెంట్గా ఏదో ఉంది. మీరు చాలా రియలిస్టిక్గా ఉండండి. నాకు ఎప్పుడైతే శేష్ కనిపిస్తారో ఆ మినిట్లో వెళ్తే నో, నాకు శేష్ కనిపిస్తాడు, నాకు క్యారెక్టర్ కనిపిస్తాడు. సో అంటే ఎవ్రీ యాక్టర్ వాళ్ళ సొంతం కూడా వచ్చేస్తాయి కదా, అవి మనం కట్ చేసుకుని బ్యాలెన్స్ చేసుకుంటాం. ఒక్కోసారి అది ఆ డైలాగ్ కూడా బాగుంటుంది, భయపడిన బాగానే చంపేశారు కదా, చాలా క్యాజువల్గా చెప్పాలి. ఇట్స్ టోనింగ్ డౌన్ హిజ్ అంటే అదే నా క్యాజువల్నెస్ చూపించడానికే. హీ డిడ్ నాట్ ఈట్ దట్ యాపిల్ ఇన్ దిస్ థింగ్. మీరు చూస్తే ఈజ్ యాక్చువల్లీ ఈటింగ్ అన్ యాపిల్ అండ్ దెన్ హిస్, బట్ హౌ డూ యూ షో హిస్ క్యాజువల్నెస్. సో అమ్మాయి అందుకని చెప్తున్నా వీడు ఆరామ్సే ఫ్రూట్ తింటాడు. సో ఈ క్యాజువల్నెస్ అన్నీ ఎన్హాన్స్ అవ్వాలి స్క్రీన్ పైన. సో ఇప్పుడు రెజీనాకి చెప్పిన బ్యాక్ స్టోరీ ఏంటండి, అంటే ఆ స్క్రీన్ మీద రాకపోవచ్చు. రెజీనా గారికి చెప్పిన బ్యాక్ స్టోరీ ఇట్ వాజ్ ఆల్మోస్ట్ మోర్ దెన్ బ్యాక్ స్టోరీ. వీ హ్యాడ్ అ క్యారెక్టర్ స్కెచ్, వీ హ్యాడ్ అ డెఫినెట్లీ బ్యాక్ స్టోరీ ఉంది. అండ్ ఆవిడ క్యారెక్టర్ స్కెచ్లో వీ టోల్డ్ హర్, మ్యామ్ మీరు ఒక కెమిలియన్ లాగా, ఊసర్ వాళ్ళ టైప్, ఎప్పుడు ఏ కలర్ మారుతుందో ఎవరికి తెలియదు. అండ్ మీకు సింగిల్ డైమెన్షన్ ఒక ఏం ఉంటుంది, ఆ ఏం రీచ్ అయ్యేంత వరకు మీరు అసలు ఎవరు వచ్చిన దారిలో ఏం పట్టించుకోరు. ఆ ఏం మీకు కావాలంటే అది చేస్తారు. అండ్ మీకు చిన్నప్పటి నుంచి ఒక గోల్ ఉంటుంది, దట్ డబ్బు ఉంటే సుఖం ఉంటుంది, డబ్బు ఉంటే హ్యాపీనెస్ ఉంటుంది. సో అలానే మీకు నవీన్ చంద్ర మీరు అంటే ఇష్టం అని తెలిసినా సరే, నవీన్ చంద్ర డబ్బు లేదు కాబట్టి మీరు అతను పెళ్లి చేసుకోరు. ఓకే, అది గే అని తెలిసినా మీరు పెళ్లి చేసుకున్నారు, ఎందుకంటే అక్కడ డబ్బు ఉంది. సో మీరు ఎలా ఆఫీస్లో జాయిన్ అయ్యారు, ఎందుకంటే దిస్ యాక్చువల్లీ బ్యాక్ స్టోరీలో ఎలా ఉంటుందంటే నవీన్ చంద్ర అడుగుతాడు, నీకున్న క్వాలిఫికేషన్కి నువ్వు అక్కడ రిసెప్షనిస్ట్లో పనిచేయడం ఏంటి, విల్ గెట్ అ బెటర్ థింగ్ కదా, ఆ కంపెనీలో ఎందుకు జాయిన్ అవుతున్నావు నువ్వు చెప్తుంది. అదే వాడు గేర్ నేను తెలుసుకున్నాను, ప్రస్తుతానికి వాడున్న ఫస్ట్ కూడా ఫస్ట్ తెలిసేది మీరు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ ఆడే, సో వాడిగా నేను పటాయించేసానంటే నాకు సెట్ అవుతుంది. ఆ పాయింట్లో నవీన్ చంద్ర నో చెప్పలేదు, ఎందుకంటే నో చెప్తే మళ్ళీ ఇద్దరి మధ్య కట్ అయిపోతుంది అని చెప్పి సరే ఓకే అని చెప్పి ఒప్పుకుంటాడు. జాయిన్ అయిన తర్వాత తనకి ఏ అని తెలుస్తుంది. తెలిసినప్పుడు నవీన్ చంద్రకు వచ్చి చెప్తుంది, నవీన్ తను గే అంట, అంటే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, తను గే అంటే నీకు పిచ్చి ఎందుకు చేసుకుంటున్నావు అంటాడు మళ్ళీ. బట్ దెన్ డిసిషన్ మేకింగ్. సో ఇంత బ్యాక్ స్టోరీస్ వీళ్ళిద్దరి మధ్య ఇంత కాన్వర్సేషన్ జరుగుతుంది అనేది మనం చెప్తూ ఉంటాం యాజ్ యాక్టర్స్కి. సో ఎవ్రీ మూమెంట్లో షీ హ్యాడ్ టు మేక్ అ డెసిషన్ అండ్ షీ ఓన్లీ మేడ్ డెసిషన్స్ విచ్ ఆర్ బెనిఫిట్ టు హర్. అండ్ ఇవన్నీ నేను నవీన్ చంద్రతో అడిగించాను లాస్ట్లో. ఆ రోజు నన్ను నా దగ్గర డబ్బు లేదని పెళ్లి చేసుకోలేదు, ఆ రోజు ఇది చేసి ఇవన్నీ రావాలి అంటే ఇంత బ్యాక్ స్టోరీ ఉండాలి.
ఇంత బ్యాక్ స్టోరీ మనం డిస్కస్ చేసుకోవాలి. ఇవన్నీ మనం స్క్రీన్ పైన చూపించక్కర్లేదు. వాళ్ళ కాలేజ్ డేస్ మనం చూపించక్కర్లేదు, వాళ్ళ డిసిషన్ మేకింగ్ చూపించక్కర్లేదు, నవీన్ చంద్ర ఎంతగా ప్రేమించాడు అనేది మనం ఏం చూపించక్కర్లేదు. బట్ యాజ్ క్యారెక్టర్స్ వాళ్ళకి చెప్పాలి, యాజ్ యాక్టర్స్ వాళ్ళకి తెలియాలి. ఎందుకంటే అది తెలిస్తేనే ఆ మూమెంట్లో వాళ్ళు బిహేవ్ చేయగలుగుతారు. లేకపోతే వాళ్ళకి బిహేవియర్ అర్థం కాదు, లేకపోతే ఇష్టం ఉన్నట్టు వెళ్ళిపోతుంది అండి క్యారెక్టర్. కొన్ని సినిమాలు మనం చూస్తుంటే డైరెక్టర్ నచ్చినట్టు చేసేస్తుంటారు. ఈ టైంలో కోపంగా ఉంటాడు, నెక్స్ట్ సీన్లో సాఫ్ట్గా ఉంటాడు, ఆ తర్వాత మళ్ళీ కోపం వస్తుంది. అండ్ ఫర్ మీ ఇట్ ఈస్ అ వెరీ పుట్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్. ఐ వోంట్ నేమ్ సమ్ ఫిల్మ్స్, బట్ మూవీస్ హిట్ అయినాయి. బట్ ఐ డింట్ లైక్ ద క్యారెక్టర్స్ అట్ బికాస్ గ్రాఫ్ లేదు. ఇప్పుడు మొన్న రీసెంట్గా ఒక సినిమా చూశాను, వేర్ హీరో మంచోడు, హీరోయిన్ మంచిది, బట్ ఇద్దరు పెళ్లి చేసుకోవట్లేదు. అదే నాకు అర్థం కాలేదు, ఎందుకు నువ్వు మంచోడే, మీ ఇంట్లో చెప్పేది మంచోడే కదా, ఇవాళ నాన్న ఒప్పుకుంటాడు, అయిపోయింది కథ కడతా, నాకు అయిపోయింది. బట్ సమ్హౌ ద డైరెక్టర్ వాంటెడ్ వాళ్ళిద్దరు కలవకూడదు కాబట్టి అమ్మాయి వేరే రోజు పెళ్లి చేస్తారు. బట్ దట్ ఈస్ నాట్ ద రీజన్ దట్ యూనో ఇఫ్ ఐఎమ్ అ గుడ్ పర్సన్ అండ్ మై ఫ్యామిలీ మెంబర్, నేను మంచి, హీరోయిన్ మంచి, ఫాదర్ మంచోడు, చెప్పడానికి ఏముంది. అండ్ ఐ హ్యావ్ అ ఫ్యూచర్. ఇప్పుడు నేను మంచోడిని బట్ నాకు దగ్గర ఫ్యూచర్ లేదనుకోండి, దెన్ ఇఫ్ యూ సే ఓకే నాట్ అన్ ఇష్యూ, లేదంటే నాకు కోపం ఎక్కువ ఉంది, ఇది సంథింగ్ హీ హాస్ టు హ్యావ్ నో క్యారెక్టర్. ఇఫ్ ఎవ్రీబడి ఆర్ గుడ్ దెన్ ఇంకేంటి ప్రాబ్లం సాల్వ్డ్ కదా. బట్ ద మూవీ డిడ్ ఫెయిల్, బట్ ఐఎమ్ నాట్ సేయింగ్, బట్ నాకు అక్కడే డిస్కనెక్ట్ అయిపోయింది. కాన్ఫ్లిక్ట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ డ్రామా ఉండాలి. అండ్ ఈ క్యారెక్టర్స్ అనేది మనం చూడకపోతే మనకు అస్సలు చూడాలండి. అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఎందుకు ఈ పర్సన్ ఈ డెసిషన్ తీసుకుంటున్నాడు. రాబర్ట్ మెక్కీ గారు చాలా మంచి పాయింట్ ఒకటి చెప్పారు. బాగా ఇంక వాడి ఫుడ్ తినలేదు, 10 రోజుల నుంచి తిండి లేదు, ఏమీ లేదు. వాడు ఇప్పుడు కానీ సిచ్యువేషన్లో ఫుడ్ తినకపోతే చచ్చిపోతాడు. ఎదురుగుండా ఒక 90 years ఒక 100 years లేడీ నడుచుకుంటూ వస్తుంది, మెడలో బంగారం ఉంది, రింగ్స్ ఉంది. వీడేమో ఒక 30-20 పిల్లలు అనుకున్నాం. ఇంకా నేను తినకపోతే చచ్చిపోతాను రేపు. ఆవిడేమో 100 ఏళ్ళు బయట నడుచుకుంటూ వస్తుంది. ఇప్పుడు వీడి దగ్గర ఒక డిసిషన్ ఉంది, ఆమెను చంపేసి ఆ బంగారం తీసేసుకుని ఈడు బతకచ్చు, లేదా ఆమెను అలా వెళ్ళిపోయిన పంపించేస్తే ఈడు ఇంకా మళ్ళీ ఈడు చచ్చిపోతాడు. సో ఈ కాన్ఫ్లిక్ట్ ఉండాలి. అంటే ఆ మూమెంట్లో నీ డెసిషన్ మేకింగ్కి నువ్వు ఉంటే అప్పుడు నీకు ఒక థాట్ వస్తుంది. యాజ్ ఎ క్యారెక్టర్ వీడు మంచోడు అయి ఉంటే పంపించేస్తాడు, యాజ్ ఎ క్యారెక్టర్ వీడు ఆ మూమెంట్లో చెడ్డోడు అయి ఉంటే చంపేస్తాడు. బట్ చంపినా వీడు బతకడానికి చేస్తున్నాడు కాబట్టి వీడు నెక్స్ట్ ఏం చేస్తున్నాడో మనకు తెలియదు. సో ఈ డిసిషన్ ఈ పాత్రలో తీసుకుంటే ఏంటి, ఈ డిసిషన్ ఈ పాత్రలో తీసుకుంటే ఏంటి, నీ కథ అప్పుడు ముందుకు వెళ్తుంది. సో ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ జంక్షన్ వస్తుంది, ఆ జంక్షన్ తర్వాత నెక్స్ట్ జంక్షన్ వస్తుంది. ఆ డెసిషన్ మేకింగ్ అనేది ఉండాలి. యాజ్ ఎ క్యారెక్టర్స్ మనకి వెరీ ఇంపార్టెంట్. సినిమాల్లో ఈ మధ్యన ఐ సీ వెరీ ఫ్యూ పీపుల్ అండ్ అందుకే నాకు ఐ లైక్ రైటర్ డైరెక్టర్స్ హూ ఎంఫసైజెస్. ఇంద్రగంటి గారు అవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్, ఐ లైక్ హిమ్ వెరీ పర్సనల్. ఆయన సినిమాలు నేను చూసేది సినిమా స్టోరీ కోసం చూడటాను. క్యారెక్టర్స్ చాలా బాగుంటాయి బికాజ్ విల్ బి కాన్స్టెంట్లీ మేకింగ్ డెసిషన్స్ ఆల్వేస్. సో అట్లా ఐ థింక్ యాజ్ ఫర్ క్యారెక్టర్స్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు మేక్ డెసిషన్స్. సో ఇందాక మీరు క్యారెక్టర్ వరల్డ్, స్టోరీ వరల్డ్ అని రెండు చెప్తున్నారు. ఇప్పుడు క్యారెక్టర్ డెవలప్మెంట్ ప్రాసెస్లో సపోజ్ ఈ క్యారెక్టర్ని సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉన్న ఒక అమ్మాయి అనుకుందాం, రెజీనా సమీరా క్యారెక్టర్. సో సపోజ్ ఇది అడాప్ట్ చేసుకున్నారు, లేదా మీరు ఇంకోటి ఏదో రాస్తున్నారు. ఒక సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉన్న ఒక అమ్మాయి, ఏజ్ 30. సపోజ్ ఇది ప్రోగ్రెస్ అవ్వట్లేదు, క్యారెక్టర్ డెవలప్మెంట్ జరగట్లేదు. ఓకే, అప్పుడు ఏం చేస్తారు జనరల్? క్యారెక్టర్ డెవలప్మెంట్ మన కథకి హెల్ప్ అవుతుందా లేదా అన్నదా మీ క్వశ్చన్? యా, ఇప్పుడు అంటే క్యారెక్టర్ డెవలప్మెంట్ కూడా స్టోరీ వరల్డ్ని మారుస్తుంది. క్యారెక్టర్ వరల్డ్ ఎఫెక్ట్స్ ద స్టోరీ వరల్డ్, ద స్టోరీ వరల్డ్ ఆల్సో ఎఫెక్ట్స్ ద క్యారెక్టర్ వరల్డ్. ద క్యారెక్టర్ వరల్డ్ షుడ్ యాక్చువల్లీ హెల్ప్ ద స్టోరీ స్టోరీ వరల్డ్ టు మూవ్ ఫార్వర్డ్. అది మూవ్ ఫార్వర్డ్ ఉండాలి. అదే అండి, అంటే ఐ నాట్ కమ్ అక్రాస్ అలాంటి సిచ్యువేషన్ ఎవర్, బికాజ్ వన్స్ యూ క్రియేట్ ద స్టోరీ వరల్డ్. ఇప్పుడు నేను అండర్ గ్రౌండ్ మాఫియా కథ అనుకుందాం. సో ఆ వరల్డ్ క్రియేట్ చేసినప్పుడు, మాఫియా వాళ్ళంతా క్రియేట్ చేస్తున్నప్పుడు అక్కడ సాఫ్ట్వేర్ వచ్చి పడితే ఏంటో అనుకుంది ఎగ్జాంపుల్. అండ్ విచ్ ఇస్ వాంటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాంటెడ్ సినిమా మీరు ఇంగ్లీష్ వాంటెడ్ చూస్తుంటే అదంతా జరుగుతూ ఒక అసాసిన్స్ ఏదో గ్రూప్ జరుగుతూ ఉంటుంది. ఆడ పాపం
ఏమీ లేని ఒక అమాయకుడు, వాడిని తీసుకొచ్చి ఆ వరల్డ్లో వాడేస్తే వాడు ఎట్లా ట్రైన్ అయ్యాడు, వాడు ఏం చేశాడు అనేది స్టోరీ. సో ఒకవేళ జస్ట్ ఇన్ కేస్ అంటే మనకి మోటివ్స్ ఉంటాయి కొన్ని, కథ మూవ్ అవటానికి మనం కొన్ని మోటివ్స్ అనుకుంటాం. నెక్స్ట్ జంక్షన్ ఏంటి, ఆ జంక్షన్ కానీ ఈ క్యారెక్టర్ ప్రపంచంలో మనం పెట్టిన క్యారెక్టర్స్ కానీ వర్కౌట్ అవుతుంది, వాడి వరల్డ్ మార్చచ్చు. వరల్డ్ అలానే ఉంచేసి వాడికి ఉన్న ప్లస్లు మైనస్లు మార్చండి, క్యారెక్టర్ వీక్నెసెస్ మార్చండి. సో దెన్ వాడి డెసిషన్ మారచ్చు, వాడి ప్రొఫెషన్ కూడా మార్చు. మీకు ఎందుకు ఫస్ట్ పెట్టినప్పుడు మీకు ఎందుకు నచ్చే పెట్టుంటారు కదా, ఎందుకు దాన్ని మొత్తం తీసేయటం. వాడికి ఉన్న స్ట్రెంత్లో వీక్నెస్ మార్చి చూడండి, సింపుల్. ఫస్ట్ అది చేయండి, అప్పుడు కూడా మారిపోతే అప్పుడు ఆ ప్రొఫెషన్ మార్చి చూడండి. ఇప్పుడు కొన్ని అయితే అబ్సల్యూట్లీ సెట్గా, ఇప్పుడు ఒక రన్నర్ ఏదైనా మనం ఏదైనా ఒక అథ్లీట్ కాదు తీసుకొచ్చి దాంట్లో తిండిపోతుని పెట్టేస్తే ఏమొస్తుందా అనుకుంటే తిండిపోతూ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ అది మనం కథ అనుకున్నాం, మనం ఏం కథ చెప్దాం అనుకుంటున్నాం ఫస్ట్ అనుకుంటాం కదా, థీమ్ అనుకుంటాం. ఆ థీమ్ తగ్గట్టే మన ప్రొఫెషన్స్ అనేది సెట్ చేసుకుంటాం. సో ప్రొఫెషన్స్ మార్చడం కంటే వాడి డెసిషన్ మేకింగ్ పవర్ని మార్చాలి మనం. సో వాడి డెసిషన్ మేకింగ్ పవర్లో వాడు స్ట్రెంత్ని వాడి వీక్నెస్ మార్చుకుంటూ వచ్చామనుకోండి, దెన్ ఐ థింక్ అయితే నేనైతే అదే చేస్తాను. ఇంకా ప్రొఫెషన్ మార్చే, ఎందుకంటే మనం ఎన్నో పాయింట్స్ వస్తాయి. ప్రొఫెషన్ ఎంచుకున్నప్పుడు మనకు ఒక ఐడియా ఉంటుంది. సాఫ్ట్వేర్ వాడు యాక్టివిటీస్ ఇది, ఒక పోలీస్ ఆఫీసర్ వాడి యాక్టివిటీస్ ఇది, ఒక డాక్టర్ వాడి యాక్టివిటీస్ ఇది. ఇవన్నీ మన కథకి ఎలా ప్రపంచంగా ఎలా లింక్ అవుతాయి మనం అనుకుంటాం, అంటే ఒక రఫ్గా ఒకటి అనేసుకుంటాం ముందే. దాన్ని మళ్ళీ మారిస్తే మళ్ళీ అన్నీ మార్చాల్సి వస్తుంది. దాని బదులు వాడి డెసిషన్ మేకింగ్ మార్చాలి. వాడు ఇవాళ ఓకే నాకు ఇది పవర్ ఉంది, నాకు సడన్గా డాక్టర్ అండర్ వరల్డ్కి వెళ్ళాలి, వాడు భయస్తుడా కాదా? భయస్తుడైతే మన కథకి హెల్ప్ అవుతుందంటే పెడదాం. వాడు భయస్తుడు కాదు, వాడు కూడా చేతిలో కత్తి సట్టం తిప్పికెళ్ళి వేసేస్తాడనరా. సో డిసిషన్ మేకింగ్ మారిపోయింది కదా. సో ప్రొఫెషన్ మార్చకండి, వాడు చేసే స్ట్రెంత్ వీక్నెస్ మార్చండి. వాడి మైండ్ సెట్ మార్చండి. వాడి మైండ్ సెట్లో వాడు వీక్ పర్సన్, వాడి మైండ్ సెట్లో వాడు హ్యూమర్ చేస్తాడు, వాడి మైండ్ సెట్లో వాడు తెలివిపరుడు. ఇవి మార్చుకుంటూ వెళ్తే సో ఆ సీన్లో, ఆ ఎండ్ ఆఫ్ ద సీన్లో లేకపోతే ఎండ్ ఆఫ్ ద దాంట్లో ఈ పాయింట్ ఈ డిసిషన్ కాదు, ఈ డిసిషన్ తీసుకుంటాడు. ఇక్కడి నుంచి పారిపోవాల్సిన వ్యక్తి పారిపోతే మన కథకు ముందుకు హెల్ప్ అవుతుంది అనుకోండి, పారిపోడు, ఉండి ఫేస్ చేస్తాడు. సో ఐ థింక్ దోస్ ఇఫ్ యూ చేంజ్ ఇట్స్ గుడ్ ఇనఫ్. వీ షుడ్ నాట్ చేంజ్ ద ఎంటైర్ ప్రొఫెషన్. నాకు తెలిసి ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే మనకి సెంట్రల్ థీమ్ మీద క్లారిటీ ఉన్నప్పుడు. మనం థీమ్ అసలు ఫస్ట్ కథ రాయాలంటే ముందు థీమ్ ఉండాలి. అవునండి, కరెక్ట్. అది ఫస్ట్ బేస్. మీ కథలు మన 2 ఒక్కలో చెప్పలేకపోతే కథ లేనట్టు. కొంతమంది చాలా స్క్రీన్ ప్లే బేస్డ్ అని వస్తారు నా దగ్గరికి. ఏ కథకైనా 100% స్క్రీన్ ప్లే బేస్డ్, కానీ ఒకటి ఉండాలి కదా. ముందు ఒక 2 నెలలు నీ కథ ఏంటో చెప్పు, లాగ్ లైన్ ఒకటి ఉండాలిగా. అది లేకుండా వచ్చి రాసేటం అంటే నువ్వు అంటే యాజ్ ఎ డైరెక్టర్, యాజ్ ఎ స్టోరీ టెల్లర్ నువ్వేం చెప్దాం అనుకుంటున్నావు, అంతే సింపుల్. చాలా సింపుల్. నేను ఫలానా వ్యక్తి గురించి వాడి జర్నీ గురించి మాట్లాడదాం అనుకుంటా, అది చాలు నాకు. తర్వాత స్క్రీన్ ప్లే రాసుకోవాలి, కానీ అది ఏంటనే చెప్పాలి. చాలామంది ఇప్పుడున్న యంగ్ రైటర్స్కి నేను చూస్తుంది అదొక డ్రాబ్యాక్ అది. ఎందుకంటే వాళ్ళ ఏం చెప్పాలి అనే కంటే ఎలా చెప్పాలని ఆలోచిస్తుంది. ఓకే. సో ఎలా చెప్పాలి అనేది కాన్సెప్ట్కి వచ్చేసరికి షార్ట్ మేకింగ్ వస్తుంది. ఎలా చెప్పాలి అని వచ్చేసరికి ఒక వేరే రిఫరెన్స్లు వస్తాయి. ఎలా చెప్పాలని చాలా స్టైలిష్నెస్ అంటుంది. నువ్వు ఏం చెప్దాం అనుకుంటున్నావు, స్టైల్ ఎక్కువైపోయి సబ్స్టెన్స్ ఎక్కువ. అంటే వాళ్ళు అంటే ఇన్ఫ్లుయెన్సెస్ అలా ఉన్నాయి. Because I'm seeing so much of content from so many places that I'm getting influenced by the way they are being told than what is being told. Because I'm least bothered. ఎందుకంటే అసలు అబ్బా వీడు భలే చెప్పాడు రా, అది చేశాడు ఇది చేశాడు అనుకుంటున్నాను. అది ఏం చెప్పాడు అసలు ఫస్ట్ అర్థం చేసుకోవట్లేదు. ఎలా చెప్పాడు అంటే వాడు షార్ట్ మేకింగ్ కనిపిస్తుంది. 100 డ్రోన్ షాట్లు పెట్టండి, చెప్పండి అది చేయండి ఇచ్చేయండి అంటున్నాం. కానీ అవి మెయిన్ కాదండి. షార్ట్ మేకింగ్ ఈజ్ నాట్ ఫిల్మ్ మేకింగ్. స్టోరీ టెలింగ్ ఫస్ట్ కథ ఉండాలి. కథ వచ్చినా షార్ట్స్ అవే ఆటోమేటిక్గా వచ్చినాయి. కథకి ఏ షార్ట్ కావాలో ఆ షార్ట్ వచ్చేస్తుంది. కథకు పైన పడట్లేదు. నేను చాలా వింటాను కదా, బీట్ మై 80s కానీ ఇవి కానీ 2 జరుగుతున్నాయి. ఒకటి భయం. ఓకే. చాలామంది మంచి ఐడియాస్ వస్తున్నాయి కానీ దాన్ని పూర్తిగా ఫినిష్ చేయట్లేదు. సగం చేస్తే సగం అయిపోతుంది. సో అలా ఒకటి 20 జరుగుతున్నాయి, భయం, ఫినిష్ చేయట్లేదు. 2 అంటే
ఆలోచన వేరే అయిపోయింది. అందుకే ఈ స్టోరీ అనేది చదవాలంటాను నేను. ఓకే. రాబర్ట్ మెక్కీ గారి స్టోరీ చదివితే దెన్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్. చాలా మంది సినిమాలు చూసి నేర్చుకుంటూ ఉంటారు. అదొక గ్రే ఏరియా. సినిమాలు చూసి ఏం నేర్చుకుంటారో మనకు తెలీదు. ఐ థింక్ సమ్టైమ్స్ రీడింగ్ ఇస్ ఇట్ విల్ హెల్ప్ యూ అవుట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నోయింగ్ వాట్ యూ వాంట్ టు టెల్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. యాజ్ ఫిల్మ్ మేకర్ నాకు ఏదో చెప్పాలని ఉండాలి కదా. నాకు ఈ కథ చెప్పాలని ఉంది, అది చెప్పాలని లేదా. ఈ చెప్పాలని ఉన్నప్పుడు ప్రపంచానికి సంబంధించి అన్నీ రాసుకుంటూ వెళ్ళిపోతాను. ఇప్పుడు జనరల్గా క్లైమాక్స్ ముందు రాసుకోవాలి, ఎండింగ్ నీకు తెలిస్తే కానీ ఇదంతా రాయలేవని ఒక థియరీ ఉంది. ఇంకో థియరీ ఏం చెప్తుందంటే యూ స్టార్ట్ ద జర్నీ సమ్వేర్, మీరు ఎక్కడో ఒక చోట ఎండ్ అవుతారు. ఈ రెండాటిల్లో లేదు, రెండో చాలా డేంజరస్ అండి. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను గుర్రం ఎక్కానండి. గుర్రం ఎక్కి బేగంపేట వెళ్ళాను. బేగంపేట వెళ్ళిన తర్వాత యాక్చువల్లీ నా డెస్టినేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఖైరతాబాద్ అనుకోండి. బేగంపేట వెళ్ళాను. బేగంపేట నుంచి అమీర్పేట వెళ్ళాను. అమీర్పేట నుంచి సికింద్రాబాద్ వెళ్ళాను. సికింద్రాబాద్ నుంచి ఎక్కడ ఖైరతాబాద్, ఎక్కడికి వెళ్ళిపోతున్నాను నేను. మీరు ఎక్కడికి వెళ్ళాలో ఎండ్ అనేది అదే ఈ థీమ్ దేనికి పనికి వస్తుందంటే ఎండ్ ఏంటో తెలియటానికి. నేను ఈ కథ చెప్పబోతున్నాను. మాఫియా వరల్డ్లో ఉన్న అండర్ డాన్ కింద ఉన్న ఒకవాడు ఆ ప్రపంచం వదిలేసి బయటకు రావాలనుకుంటున్నాడు అన్నది నా కథ. అయితే ఎండ్ నాకు ఆల్రెడీ తెలుసు, బయటకు రావాలనుకుంటున్నాడు. సో లాస్ట్లో నేను ఏదో బయటకు వచ్చాడని చెప్పాలి, లేదంటే బయటకు రాలేదని చెప్పాలి. ఇది లేకుండా మన గుర్రం ఎక్కడెక్కితే వెళ్ళిపోతాడు. గుర్రం ఆగదు అస్సలు. నాకు అంటే ఐ డోంట్ నో, ఐ హెవ్ నాట్ కమ్ అక్రాస్ ఎనీ రైటర్ హూస్ వితౌట్ ద థీమ్. గుర్రం ఎక్కేసి అదే లెట్ ద స్టోరీ ఓన్లీ టేక్ హిస్ కోర్స్ అంటే ఇట్ ఈస్, ఐ థింక్ ఇట్స్ అ వెరీ రిస్కీ థింగ్. ఐఎమ్ నాట్ సెయింగ్ ఇట్ ఐ డిడ్ంట్ డూ ఇట్, ఐ డోంట్ నో, బట్ ఐ ఫీల్ ఇట్ ఇస్ అ వెరీ రిస్కీ థింగ్ బికాస్ దెన్ యూ వోంట్ నో వాట్ యు ఆర్ టెల్లింగ్. A man in search of happiness is my story అనుకుందాం. వాడు ఇప్పుడు ప్లేస్ ఏకి వెళ్ళాడు, ప్లేస్ బీకి వెళ్ళాడు, ప్లేస్ సికి వెళ్ళాడు, ప్లేస్ డీకి వెళ్ళాడు అంటే సినిమా ఎండ్ ఏంటి? ఏదో ఉండాలి కదా అక్కడ ఎండ్లో. దొరికిందా దొరకలేదా అక్కడైనా ఉంటుంది. బట్ ఇఫ్ యూ వాంట్ టు షో అ జర్నీ లైక్ దట్ దెన్ ఇట్ మైట్ హ్యాపెన్, బట్ నాట్ మై స్టైల్. ఎండింగ్ తెలియాలని కాదు, ఎండింగ్ ఏంటి అని మనం ఎండింగ్ సీన్ మనకు వచ్చేసేయాలి. ఎండింగ్ సీన్ వస్తే రివర్స్ ఇంజనీరింగ్లో వచ్చేద్దాం, ఇవన్నీ కాదు. సీన్ గురించి నేనేం మాట్లాడట్లా. మీ థీమ్లో మీకు ఫినిషింగ్ పాయింట్ ఉండాలి, ఫుల్ స్టాప్ ఉండాలి. అది ఉందంటే అక్కడికి టార్గెట్కి రీచ్ అవ్వటం ఎలా, ఒక టార్గెట్ పాయింట్ ఉంది కాబట్టి ఈ టార్గెట్కి రీచ్ అవ్వటం చెప్పచ్చు. టార్గెట్ లేకుండా ముందు వెళ్ళిపోతే గూగుల్ మ్యాపే చూపించేది మనకి, ఎవరిగా వెళ్తున్నారు మీరు. సో కమింగ్ టు అదర్ థింగ్స్, ఇప్పుడు థ్రిల్లర్స్ అనేవి జనరల్గా రెండు రకాలు ఉంటాయి. ఒకటి బై ద ఎండ్ ఆఫ్ ద మూవీ ఆడియన్కి ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ దొరుకుతుంది, వాడు వచ్చేస్తాడు హ్యాపీగా, బాగుంది అనుకుంటాడు. రెండో కైండ్ ఆఫ్ ఏంటంటే సినిమా నుంచి బయటకు వచ్చినా కూడా మనకి ఏం అర్థం కాదు, అది ఏంటి నోలాన్ కైండ్ ఆఫ్ స్టఫ్. సో తర్వాత ఆడు వచ్చి వికీపీడియా చూసుకుని ఆ రివ్యూ చూసుకుని ఎవడన్నా దాని మీద అనాలిసిస్ చేస్తే ఇదంతా చూసుకుని అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడు సెకండ్ టైం చూసి ఓహో ఓకే ఇదా అనుకుంటాడు. ఏంటి ఈ టైప్లో ఏంటి అసలు ప్రోస్ అండ్ కాన్స్, అసలు ఎలా రాసుకునేటప్పుడు మనం ఎలా అంటే ఇప్పుడు అదే నోలన్ సినిమాని ఇక్కడ మనం అంటున్నాం, అదే యూఎస్లో ఫస్ట్ చూసేసి ఫుల్ అర్థమైన వాళ్ళు ఉంటారు కదా, అదే ప్రపంచంలో 100 మంది ఉంటారు కదా, 1000 మంది ఉంటారు కదా, అది ఫస్ట్ డే చూసేసి మనకు అర్థం కాలేదు. ఎందుకు? వీఆర్ నాట్ ఎక్స్పోజ్ టు దట్ కైండ్ ఆఫ్ స్టోరీ టెలింగ్. ఇట్స్ సింపుల్. మనం ఒక పద్ధతితో స్టోరీ టెలింగ్ అంటే అరటిపండు ఒలిచి పెట్టడం మనకు అలవాటు మనకు వచ్చేసిన తర్వాత మనం అలాంటి కథలే మనం అర్థం అవుతాయి, అలాంటి వరల్డే మనం ఉన్నాం. సో ఒక యాస్పిరెంట్కి ఖచ్చితంగా చేయాల్సిన పనులు ఏంటి ఒక ఫిల్మ్ మేకర్ అవ్వాలంటే? ఒకటి క్లారిటీ ఆఫ్ థాట్ ఉండాలండి. ఓకే. థాట్ ఏంటంటే ఏదైనా అవనివ్వండి, ఫస్ట్ అసలు ఎందుకు వస్తున్నారు ఇక్కడికి? డబ్బు కోసం వస్తారు కొంతమంది, అంటే కొంతమంది గ్లామర్ కోసం వస్తారు, కొంతమంది నాకేమి తెలియదు కాబట్టి ఇది చేస్తున్నాను అంటున్నారు. ఇవన్నీ కాదండి. ఎందుకంటే నీకు అసలు ఫస్ట్ ఇక్కడికి వచ్చి ఏం చేయాలి? నేను నా ఐడియాస్ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు అసలు ఎందుకు వచ్చి ఇక్కడికి అడుగుతా ఫస్ట్. ఒక ఏదైనా కథ చెప్పాలనో, లేకపోతే వేరే ఇప్పుడు మన డైరెక్షన్ అంటే రైటింగ్ అంటే కథ చెప్పాలని వస్తారు, సినిమాటోగ్రఫీ అంటే రియలీ నాకు వాళ్ళ నాలెడ్జ్ అవసరం లేదు, వాళ్ళు దాని ముందు రీసెర్చ్ చేశారు, బేసిక్గా వచ్చి నేర్చుకోవచ్చు కాబట్టి మనం చెప్తాం.
బట్ చాలా మందిలో ఒక చిన్న ప్యాషన్ ఉండాలి. ఓకే, అండ్ ఐఎమ్ హియర్ టు డూ దిస్, ఐఎమ్ హియర్ టు డూ దిస్. యూ కెనాట్ కమ్ హియర్ అండ్ ఎక్స్ప్లోర్ అండ్ దెన్ డిసైడ్ ఐ విల్ డూ దిస్ అని. నేను సినిమా ఫీల్డ్లోకి వచ్చేస్తాను, వచ్చిన తర్వాత నేను యాక్టర్ అవుతానా, నేను సినిమాటోగ్రాఫర్ అవుతానా, నేను ఎడిటర్ అవుతానా, నేను ఇది అవుతానా అంటే ఇంకంతే. ఇప్పుడు అన్నీ నేర్చేసుకోలేరు అందరూ. సో ఫస్ట్ నువ్వు అసలు ఎందుకు వస్తున్నావు అనే క్లారిటీ నీకు ఉండాలి. అది డబ్బు, గ్లామర్, ఫేమ్ ఇవన్నీ అంటే దోస్ ఆర్ ఆల్ ఎక్స్టర్నల్. అది రావచ్చు, పెట్టచ్చు. దట్ డజంట్ అట్రాక్ట్ మీ యాజ్ ఎనీథింగ్. దోస్ ఆర్ ఆల్ సైడ్ ఎఫెక్ట్. అవన్నీ వస్తాయి, పార్ట్ ఆఫ్ దిస్. బట్ యూ నీడ్ టు హ్యావ్ అ క్లారిటీ ఆఫ్ థాట్. అండ్ దెన్ యూఆర్ ఎంత కష్టపడుతున్నావు, హార్డ్ వర్క్. అంటే హార్డ్ వర్క్ ఈజ్ నాట్ అబౌట్ ప్రాజెక్ట్ కోసం హార్డ్ వర్క్ కాదు, నీ పైన నువ్వెంత హార్డ్ వర్క్ చేసుకుంటున్నావు. అంటే యాజ్ పర్సనల్ ఏడీస్ అందరికీ ఇట్స్ నాట్ లైక్ 9 to 6 జాబ్ లాగా పొద్దున్న వచ్చి డైరెక్టర్ ఉన్నప్పుడు ఉండి వెళ్ళిపోయేదని కాదు. వాళ్ళ తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళు ఎంత చేసుకుంటారు, ఇట్స్ ఆల్ ఆన్ యువర్ థింగ్ ఓన్లీ. నువ్వు మీ పైన పెట్టుకోవాల్సినవి. సో ఐ ఎక్స్పీరియన్స్కి అందరికీ అటు వెళ్దాం అదే అండి. ఫస్ట్ హ్యావ్ అ క్లారిటీ ఆఫ్ థాట్. వై డూ యూ వాంట్ టు కమ్ ఇన్ టు దిస్ ఫీల్డ్? వై నాట్ అడ్వర్టైజింగ్? వై నాట్ కాపీ రైటింగ్? వై నాట్ సంథింగ్? దీస్ ఆర్ ఆల్సో క్రియేటివ్ ఫీల్డ్స్ కదా. వై సినిమాని ఎందుకు అనుకుంటున్నావు? అవి కూడా కథ చెప్పటమే. అది కూడా నువ్వు యాడ్ తీసావంటే అక్కడ కూడా ఒక నిమిషంలోనే చెప్పగలగాలి, 30 seconds చెప్పగలగాలి. అది నువ్వు చెప్తున్నావే, అది క్రియేటివ్ ఫీల్డే. అందులోనూ కెమెరాలు ఉన్నాయి, అందులోనూ లైట్లు ఉన్నాయి. ఎందుకు నువ్వు సినిమానే చెప్తావు అనుకుంటున్నావు? ఎందుకు నీ సినిమా అనేది పెద్ద క్యాన్వాస్లో కనిపిస్తున్నాను ఏంటి? సో వారు నీ దగ్గర అన్ని కథలు ఉన్నాయి చెప్తాను, నీలా అన్ని భావాలు ఉన్నాయి, నీలా అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. యూ వాంట్ టు టెల్ ఇట్ అవుట్. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సో టెల్ ఇట్ అవుట్కి నెక్స్ట్ ఏంటి? రాయాలి. ఆర్ నువ్వు చెప్పాలి, ఏదో ఒకటి చేయాలి. సో రాయటం ఈజ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఎనీ ఆస్పిరెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏదైనా నీ మైండ్లో రాయండి. అది కరెక్ట్గా రాంగా అన్నది తర్వాత. మన భయం ఏంటంటే చాలామందికి, విచ్ ఐ ఆల్సో హ్యాడ్ దట్ ఫియర్ ఫర్ అ లాంగ్ టైమ్. నేను నా సుపీరియర్స్తో వాళ్ళని ఎప్పుడు చూసి పనిచేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ గంగరాజ్ గారితో ఫస్ట్ వెళ్ళి పనిచేసినప్పుడు భయం ఉంటుంది, నా రైటింగ్ చూసి ఆయన ఏమనుకుంటాడని. సో ఆ భయంతో మనం రాయటం ఫస్ట్ మానేస్తాం. అది అసలు తీసేయండి అసలు. ఎందుకంటే రాష్ట్రంగా తెలిసేది బాగుందో లేదా అని. అది ముందే మనమే జడ్జ్మెంట్కి వచ్చేస్తాం. అరే మనం రాసింది బాగుంటుందేమో, వాళ్ళకి నాకు నచ్చదేమో, మనం రాయకూడదు. రాయండి. అండ్ ఇఫ్ యువర్ సుపీరియర్ ఈస్ అ గుడ్ పర్సన్, హీ విల్ టెల్ యూ. గంగరాజ్ గారు లిటరలీ నా పేపర్ పైన గ్రీన్ పెన్, రెడ్ పెన్ పెట్టుకునేవారు. నేను సీన్ రాసిస్తే బాగుంటే గ్రీన్ పెన్తో టిక్ పెట్టి స్టార్ వేసేవారు, బాగాలేకపోతే రెడ్ పెన్తో పైన కింద కొట్టేసి మళ్ళీ రాయనేవారు. సో దట్ ఈస్ హౌ ఐ లర్న్డ్. Because I had a nice person who could tell me. And I'm sure there are a lot of people. I do that to my ADs. ఇప్పుడు ఎవరో సినిమాలో there were scenes where I and my ADs wrote. They have 2 girls and 2 boys. And 4 థాట్ ప్రాసెస్ 4 ఉంటాయండి. ఫస్ట్ థింగ్ యూజ్ టెల్, రేపు మార్నింగ్ నేను వస్తాను, 4 వాయిసెస్ రాసేవాడు నాకు సీన్. అండ్ వీ వుడ్ డిస్కస్ వై ఆ థాట్ వచ్చింది, వై నీకు ఈ థాట్ వచ్చింది, వై నువ్వు ఇలా ఓపెన్ చేసి వచ్చింది, నేను ఒకటి రాసేవాడిని. ఎందుకంటే నేను కథలో మునిగి తెలియా కాబట్టి నాకు మొత్తం వరల్డ్ తెలుస్తుంది. వాళ్ళకి ఏంటి, వాళ్ళు అప్పుడే వచ్చి జాయిన్ అవుతారు. సో అప్పుడప్పుడు అర్థం చేసుకుంటున్నారు. రాసేవారు, నేను కంపల్సరీ రాయిస్తాను. ఎందుకంటే కొత్త థాట్ రావచ్చుగా. నేను ఆలోచించింది ఒక అమ్మాయి పర్స్పెక్టివ్లో, ఆ అమ్మాయి కొత్త థాట్ ఇవ్వచ్చు నాకు. సో రాశారు, అమ్మాయిలు రాశారు. అండ్ 501 జరిగిన 2 రూమ్ సీన్స్లో కూడా వీ లిటరలీ డిస్కస్. అపూరి గారి దగ్గరికి లెవెల్ వరకు వెళ్ళే ముందు మనం అసలు ముందు రాసుకోవాలి కదా. సో వి డిస్కషన్ చేసి వాళ్ళతో రాయిపించాను, నేను చూశాను, వాళ్ళు రాసిన చదివాను, నాకు మెయిల్స్ పంపిస్తారు, సార్ రాశాను సార్, చదవండి సార్. ఆ ఎంతూజియాజం వాళ్ళలో ఉండాలి. సో రాయాలి, 100% రాయాలి. దెన్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ బుక్స్ దట్ పీపుల్ షుడ్ స్టార్ట్ రీడింగ్. ఎందుకంటే రాయటం ఎలా రాయాలని క్వశ్చన్ వస్తుంది అందరికి. ఏమని రాయమంటారు? వెళ్ళిన వెంటనే ఫస్ట్ అందరు టెక్నికల్గా వెళ్ళిపోతారు. సీన్ హెడ్డింగ్ ఇది ఇలా పెట్టుకుని రాయాలా, ఏ సాఫ్ట్వేర్స్ కావాలి, వర్డ్ డాక్యుమెంట్లో రాయండి, సీన్ హెడ్డింగ్ కూడా అవసరంలా. బట్ అవన్నీ నెక్స్ట్ లెవెల్. అవి తెలుసుకోవాలంటే దెన్ యూ స్టార్ట్ రీడింగ్, విచ్ ఇస్ లైక్ స్టోరీ. రాబర్ట్ మెక్కీ స్టోరీ ఈజ్ ద బెస్ట్ బుక్ టు రీడ్ ఫర్ ఎనీ బిగినర్. అండ్ ఆ బుక్ కొనుక్కొని ఆ బుక్ చదవటం మొదలు పెడితే దెన్ యూల్ అండర్స్టాండ్ హౌ టు రైట్ థీమ్, log line, theme, then you go one after the other when you start writing. So I say for any aspirant, first thing is clarity of thought. Why you want to be, why only this and why not anything else? Once you've known the answer why this, because for me I wanted to tell a story.
నేను మా ఇంట్లో అడుగుతారు కదా ఎందుకు రా ఈ సినిమా ఫీల్డ్ అని, అలా చెప్పాలని ఒక థాట్ ఉంది, ఐడియా ఉండింది. నేను వచ్చాను, కథలే రాస్తాను, కథలే చెప్దామని ఫిక్స్ అయ్యాను. సో క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటే తర్వాత ప్రశ్నలు మనం అడిగేటోళ్ళు తక్కువ ఉంటారు, లేకపోతే డిసిషన్ మేకింగ్ కష్టం అయిపోతుంది. సెకండ్ ఇస్ రాయండి, సింపుల్ థింగ్, యాజ్ మచ్ యాజ్ యూ కెన్ రైట్, గుడ్ ఆర్ బ్యాడ్ అసలు రాయండి. థర్డ్, రీడ్ బుక్స్, సెట్ఫీల్డ్ చదువుకో, ఇది చదువుకో, లాట్ ఆఫ్ అదర్ బుక్స్. అమెజాన్లోకి వెళ్ళి ఫిల్మ్ మేకింగ్ అంటే 100 బుక్స్ ఎందుకు 101 షార్ట్స్ అని ఒకటి ఉంటుంది, షార్ట్ మేకింగ్, బ్లూ బుక్స్ ఉంటాయి, చాలా బుక్స్ ఉన్నాయి మనకి. బట్ ఇవన్నిటికీ కూడా మనకు అర్థం కావాలి, సింపుల్గా అర్థం కావాలంటే మాత్రం స్టోరీ ఇస్ ఓకే. వన్స్ యూ రీడ్ స్టోరీ, దెన్ యూ స్టార్ట్ రైటింగ్ అండ్ దెన్ యూ మేక్ ఫ్రెండ్స్. థర్డ్, ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ యూ నీడ్ టు హ్యావ్ పీపుల్ హూ అండర్స్టాండ్ ఇట్. ఇప్పుడు చాలాసార్లు మనకి ఇష్యూ ఎక్కడ వస్తుందంటే, నేను ఒక కైండ్ ఆఫ్ థింకర్ని, ఇఫ్ ఐ డోంట్ గెట్ సంబడి హూ సిమిలర్ ఆర్ అండర్స్టాండింగ్ మై థాట్ అండ్ ఐ స్టార్ట్ డిస్కసింగ్ విత్ సంబడి హూస్ ఆన్ అ డిఫరెంట్ ప్లే, కథ కాదు కదా, స్టోరీ కాదు కదా, వాటి నచ్చదు, ఎప్పటికీ నచ్చదు అది, ఎందుకంటే వాడు అది అర్థం చేసుకోవాలి. సో మేక్ షూర్ దట్ యూ ఫైండ్ పీపుల్ హూ అండర్స్టాండ్ యువర్ స్పేస్, హూ ఆర్ లైక్ మైండెడ్ పీపుల్, సో దట్ యూ స్టార్ట్ డిస్కసింగ్ ఇట్. రాయటం ఒక బ్లాక్ ಇದೆ, ప్రతి రైటర్కి ఎక్కడో ఒక చోట పాయింట్ దగ్గర అవుతుంది, దీని తర్వాత ఏంటి నెక్స్ట్. దట్ ఈస్ వెన్ యూ నీడ్ పీపుల్, లైక్ మైండెడ్ పీపుల్ హూమ్ యూ కెన్ డిస్కస్. సో దట్ ద మోర్ యూ డిస్కస్, ద మోర్ యూ టాక్ అబౌట్ యువర్ స్టోరీ, రోజుకు ఒకసారి మీతో డిస్కస్ చేసి అందరితో మాట్లాడుతూ వెళ్తుంటే, మీరు మీ కథ ముందు మీరే మాడుతుంటే బయటకు వచ్చేస్తుంది. ఒకసారి ఎదుటోళ్ళ సజెషన్స్ నుంచి రావచ్చు, ఒక్కోసారి మనం మాట్లాడే విధానం నుంచి మనం ఒకటి ఫ్లోలో ఎక్కడి నుంచి ఇలా వెళ్తే కూడా బాగానే ఉంటుంది కదా అని థాట్ రావచ్చు. సో డిస్కస్, బౌన్సింగ్ బోర్డ్, bounce as many as you can. I think once you have this group, idantha more or less you are set. Okay. Yes. బ్లూ బుక్స్ అంటారు కదా జనరల్, ఏంటి బ్లూ బుక్స్ ఏంటి, చాలా మంది అంటే దగ్గర బ్లూ బుక్స్ అనేవి ఏంటంటే అండి, ఇట్స్ అగైన్ రాబర్ట్ మెకీ గారు రాశారు, అలానే ఇంకొకళ్ళు రాసిన బుక్స్ అవన్నీ, బట్ దే టాక్ అబౌట్ ఇన్ డెప్త్ అబౌట్ ఫిల్మ్ మేకింగ్ అండ్ దే వర్ రిటన్ లాంగ్ బ్యాక్. రాబర్ట్ మెకీ గారి కంటే ముందు వచ్చిన బుక్స్. అండ్ దే టాక్ అబౌట్ క్యారెక్టర్స్, దే టాక్ అబౌట్ అంటే స్పెసిఫిక్ క్రాఫ్ట్లో గురించి, ఆ క్రాఫ్ట్లో ఇంకా డీటెయిల్గా వెళ్తారు. సో దట్స్ ద సెకండ్ లెవెల్ ఆఫ్ రీడింగ్. ఇఫ్ రియలీ యూ వాంట్ టు గెట్ ఇన్ డెప్త్ ఆఫ్ ఫిల్మ్, అండ్ దట్ వాస్ దోస్ వర్ రిటన్ వెన్ దే వాస్ ఫిల్మ్. సో ఎడిటింగ్లో వెళ్తే దాన్ని ఎలా స్ప్లైస్ చేసేవారు, ఎలా అటాచ్ చేసేవారు, ఎలా ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇట్స్ వెరీ ఇన్ఫర్మేటివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్, అంటే ఎలా అయితే సినిమాటోగ్రఫీకి దేర్ సమ్ బుక్, మర్చిపోయాను, cinematographers, what is that book? Like, you know, there are a lot of books. Blue Book is one of those journals type, like a lot of filmmakers whoever made their notes in everyday work, ala that gather and chase in them. I will not suggest Blue Books on first hand, but I will definitely suggest the other ones which are more simpler for us to understand. See, Blue Books are references, each module and Ashik module references. Blue Book is like a manual, like a scripted manual laga. అది మన ఫిల్మ్ మేకింగ్కి హెల్ప్ అవుతుందా అని కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాబర్ట్ మెకీ స్టోరీ కూడా చదివేస్తే మనం కథ రాసేస్తాం అని కాదు, అది చదివితే కథ ఎలా రాయాలని తెలుస్తుంది. స్టిల్ రూల్స్ అక్కడ ప్రతి బుక్లోనే మెన్షన్ చేస్తారు, రూల్స్ క్యాన్ బి బ్రోకన్, దర్ నో రూల్స్ అంటారు. బికాజ్ నో రూల్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. ఫిల్మ్ మేకింగ్ ఇస్ ఒకటే రూల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ విచ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇస్ ఇట్ ఈస్ మేడ్ ఇన్ 4 walls. Because when you're writing between 4 walls. And the discussion జరిగిన 4 walls అని జరుగుతుంది, మీ పోస్ట్ 4 walls-లోనే జరుగుతుంది. సో సినిమా జరిగేది 4 walls మధ్యలోనే, అదొకటే రూల్. షూటింగ్ అంతా ఇస్ ద మోస్ట్ ఈజియెస్ట్ పార్ట్. ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఇస్ టు రైట్ ద స్టోరీ అండ్ పోస్ట్లో వెన్ యూ సిట్ ఆన్ ద మొత్తం అయిపోయిన షూట్ అయిన సినిమా చూసుకుంటున్నప్పుడు అక్కడ జరిగే మ్యాజిక్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. షూటింగ్ ఇస్ ద మోస్ట్ ఈజియెస్ట్. షూటింగ్ ఇస్ అసలు మనం టెన్షనే పడకూడదు అసలు, ఎందుకంటే అది జరుగుతుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎలా చేసినా సరే విల్ హ్యావ్ అ గుడ్ డిఓపి. నేను మొన్న కూడా చెప్తాను, అండ్ ఇట్స్ అ ఫేమస్ థింగ్ దట్ ఐవ్ లెర్న్డ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత, దట్ డైరెక్టర్ తప్పు చేస్తే సినిమాటోగ్రాఫర్ కవర్ చేస్తాడు.
సినిమాటోగ్రాఫర్ తప్పు చేస్తే ఒక ఎడిటర్ కవర్ చేస్తారు, ఎడిటర్ తప్పు చేస్తే ఒక మ్యూజిక్ డైరెక్టర్ కవర్ చేస్తారు, ఒక మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఇంకా తప్పు చేస్తే సౌండ్ ఎఫెక్ట్స్ వేసి అతను కవర్ చేస్తారు. సో ఇట్ ఈస్ ఎ టీమ్ ఎఫర్ట్. సో అందుకే వీళ్ళందరూ ఇన్ని క్రాఫ్ట్లు కావాలి ఇన్ని చేసేది. సో షూట్ జరిగిపోతుంది, షూట్లో ప్రాబ్లం ఉంటుంది. షూట్ అయిన తర్వాత ఇస్ వెన్ యూ హ్యావ్ టు సెట్. మీ సినిమాని మీరు చూసుకుంటున్నప్పుడు అప్పుడు వస్తాయి ద మ్యాజిక్ బిగిన్స్ అంటది. ప్రిపరేషన్ ఎప్పుడైతే మ్యాజిక్ కావాల్సిన ప్రిపరేషన్ అంతా ప్రీ ప్రొడక్షన్లో జరుగుతుంది చూసారు, దట్ ఈస్ సంథింగ్ వెరీ. దానిపైన ఎంత కాన్సన్ట్రేట్ చేసి ఎంత చేస్తే మన అవుట్పుట్ అంత బాగుంటుంది. ఓకే. సో యూజువల్గా షార్ట్ డివిజన్ జరుగుతుంది కదా, ఇప్పుడు స్క్రిప్ట్ అయిపోయింది. ఓకే, లెట్స్ డిస్కస్ అబౌట్ ద స్క్రిప్ట్ అయిపోయాక ప్రాసెస్ గురించి. సో స్క్రిప్ట్ అయిపోయాక ఈ షార్ట్ డివిజన్ అనేది మీరే ఒక డైరెక్టర్గా మీరే వేసుకుంటారా, లేదా సినిమాటోగ్రాఫర్ని తెచ్చుకొని ఇద్దరు డిస్కస్ చేసి కొలాబరేటివ్గా, అసలు ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది షార్ట్ డివిజన్? రాస్తున్నప్పుడే కొన్ని రైట్ ఆఫ్, ఓకే, క్లోజ్అప్ ఇది అలా అని కాదు. అంటే రాస్తున్నప్పుడు విల్ హ్యావ్ టు ఇమాజిన్ సంథింగ్ దెన్ రైట్. యూ కెనాట్ జనరల్లీ రైట్ కోపంగా చూస్తున్నాడు అంటే నువ్వు వైట్ షార్ట్ పెట్టి కోపంగా చూపించిన కనపడదు ఆడియన్స్. కోపంగా చూస్తుంటే నేను కోపంగానే చూడాలి మిమ్మల్ని. అంత వైడ్ పెట్టేసి ఎక్స్ట్రీమ్ లాంగ్ షాట్ పెట్టేసి కోపం అదే చూడండి కోపం కంటే ఎవరు రా పెట్టింది అంటారు. ఆర్ హీరో ల్యాప్టాప్లో ఏదో చూస్తున్నాడు, యూనో అదేదో చూపించాలి కదా ఆడియన్స్కి. సో అక్కడ షార్ట్ వచ్చేసింది. సో హీరో ల్యాప్టాప్ చూస్తున్నాడు అంటే ఏం చూస్తున్నాడో ఆడియన్స్ చెప్పాలి. సో రాస్తున్నప్పుడు కొన్ని షార్ట్స్, బేసిక్ షార్ట్స్ అనేది వచ్చేస్తాయి. ఫస్ట్ మనం చేసే స్క్రిప్ట్ అంతా అయిపోయిన తర్వాత లొకేషన్ బ్రేక్ డౌన్ చేసుకుంటాం. ఈవెన్ బిఫోర్ గోయింగ్ టు షార్ట్ బ్రేక్ డౌన్ లొకేషన్ బ్రేక్ డౌన్ చేసుకుంటాం. సినిమాటోగ్రాఫర్తో ఆయన కథ చదివేసిన తర్వాత హీల్ కమ్ అప్ విత్ హిజ్ ఓన్ విజన్ ఉంటుంది. ఇప్పుడు లొకేషన్ బ్రేక్ డౌన్ జరుగుతున్నప్పుడు మీ ఏడీస్, కో డైరెక్టర్ వీళ్ళందరూ ఉంటారా, లేదా మీరే? లొకేషన్ బ్రేక్ డౌన్ అవన్నీ ఇప్పుడు మనకు వచ్చిన సాఫ్ట్వేర్స్లో లొకేషన్ కొడితే అన్ని లొకేషన్ అదే బ్రేక్ డౌన్ చేసేస్తాం. వైఎం టాకింగ్ అబౌట్ లొకేషన్ బ్రేక్ డౌన్ అనేది ఇట్స్ టు డీల్ విత్ టు అండర్స్టాండ్ ద లొకేషన్. ఓకే, మనం రాసింది యాజ్ ఈజ్గా లొకేషన్ దొరకపోవచ్చు. అంటే ఐ మైట్ ఇమాజిన్ స్క్వేర్ కైండ్ ఆఫ్ రూమ్, ఐ మైట్ గెట్ సంథింగ్ విచ్ ఇస్ రెక్టాంగులర్, ఐ మైట్ గెట్ సంథింగ్ విచ్ ఇస్ సర్క్యులర్. ఓకే, సో ఐ కెనాట్ షార్ట్ డివిజన్లో వెనసే రాస్తున్నప్పుడు స్క్రిప్ట్లో రాస్తున్నప్పుడు ఐ ఇమాజిన్ ఒక లాంగ్ షాట్ అదని పెడదాం అనుకుంటాను, టు ఎస్టాబ్లిష్ ఎంటైర్ రూమ్ ఏదైనా పెట్టుకుందాం అనుకుంటాను. రాస్తున్నప్పుడు స్క్రిప్ట్లో ఇమాజినేషన్ ఉండొచ్చు. బట్ వన్స్ ఆ లొకేషన్ బ్రేక్ డౌన్ ఏదో మన లొకేషన్కి వెళ్ళి చూసుకున్న తర్వాత ఆ లొకేషన్ అలా ఉండకపోవచ్చు, ఇట్ బి కంప్లీట్లీ డిఫరెంట్. అలా అని చెప్పి లేదు నాకు స్క్వేర్ రూమే కావాలని ఇదే రాసుకున్నా అంటే దొరకచ్చు, లేదంటే. బట్ వెన్ యూ డోంట్ హ్యావ్ టైమ్, వెన్ యూ హ్యావ్ టు work within your thing, then you have to improvise. So then that is when you have to get into your next level of thing, where you sit with the cinematographer. Okay, saying okay, this is what is there now, how do I get the same effect within this? Okay, he will bring his own expertise in terms of let's capture it like this, or let's do this. Discussion anedi at all stages is very important for a director. At least na varaku I feel the more you discuss, the better the output is. The more you discuss with your ADs in terms of how I see the film. Okay, I see the film very cringy, I see the film very lovey-dovey, I see the film like this. So as a director నా విజన్ ఏంటంటే ఫస్ట్ నేను నా టీంకి నేను డిస్కస్ చేయగలిగా. ఐ సీ ద ఫిలిం వెరీ క్రింజీ అని చెప్పి వాడు ఏదైనా ప్రాప్ చాలా మంచి అద్భుతమైన చిన్న మంచి ఒక ప్రాప్ తెచ్చి ఇచ్చాడు అనుకో, పెట్టడం ఏంటంటే అసలు మన సినిమా లుక్కి దీనికి సంబంధం లేదరా అంటాను నేను ప్రాప్. So I should be able to explain or tell the way I see the film. So this is where not just your cinematographer but your production designer, he comes in, because like the first thing I did after finishing of the script is deciding the look of the film. Okay, so nenu, my DOP, my production designer, we all three sat and we said this is the look of the film. Okay, overall look ఇది. Now come to the color palette of each location. Okay, look ఇది, look colors అన్ని ఈ కలర్ స్పెక్ట్రమ్లో is what we want to shoot this entire film. Okay, blues and greens and kodai, little browns and earthy colors in Hyderabad. So we divided లొకేషన్ పెట్టాలి, అలా డివైడ్ చేసుకుంటూ ఈ లొకేషన్స్లో ఎలాంటి కలర్స్ వాడాలి,
location space, and if you see it's hotel room is all little olive greens, and setting కూడా అలానే వేసాం, కొంచెం browns and greens వేసుకుని. Costumes కూడా అదే, because hero was wearing a brown pant and blue shirt, so we made sure that we had a color palette for every location. Okay. And that was easy for me because I didn't have many locations. In terms of every location మేము అలానే బ్రేక్ డౌన్ చేసుకున్నాం. ఆ ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ అండ్ వంశీ, నేను ముగ్గురు కూర్చొని we discussed ఈ కలర్ స్కీమ్స్కి వెళ్దాం, ఈ కలర్ స్కీమ్స్కి వెళ్దాం, ఈ కలర్ స్కీమ్స్కి వెళ్దాం. అండ్ వీ న్యూ ఆ లుక్ ఆఫ్ ద ఫిలిం అంతా డిసైడ్ అయిపోయింది. ఇవన్నీ ఎందుకోసం డిస్కషన్స్లోనే వస్తాయి. అండ్ యాజ్ మచ్ యాజ్ ఐ కెన్ డిస్కస్, యాజ్ మచ్ యాజ్ the output is that better. Even so, like I said, location ke ellina, the location, so when you start going and discussing with your team, cinematographer and production designer, ask కావాలంటే ఆ సర్కిల్ రూమ్ కూడా వాళ్ళు స్క్వేర్ కూడా చేయగలుగుతారు. సో అక్కడ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డిస్కషన్స్ స్టార్ట్ అవుతాయి. ఆ డిస్కషన్స్లోనే ఈ షార్ట్ డివిజన్స్ కానీ ఇవన్నీ the next ఒకటి lead to one leads to the other. And then, like I said, again actors discussion. Then you have to go discuss the staging with the actors, because it's very important for the cinematographer to know from where to where who is moving what. So once you do your staging, then you start doing your blocking. Because నేను ఇక్కడే పెడతా కెమెరా, మీరే కెమెరా దగ్గర రండి. Can you explain the difference staging and blocking? Staging is how you stage the scene. Stage, example, staging is like అప్పుడు జమానాలో థియేటర్లో స్టేజ్ ఉండేది. ఆ స్టేజ్ని ఎలా వాడుకోవాలి, యాక్టర్ స్టేజ్ని ఎలా వాడుకోవాలి అంటే ఒక లేమన్ భక్తులు చెప్పాలంటే స్టేజింగ్ ఇస్ యాజ్ సింపుల్ యాజ్ స్టేజ్ పైన ఒక స్టేజ్ ఉంది, ఆ స్టేజ్ని మనం యాక్టర్స్ని ఎలా అటు ఇటు కదులుతున్నారు చూస్తున్నారు, ఆడియన్స్ ఎలా చూస్తున్నారు. సో వెన్ యాజ్ యాక్టర్స్ కమ్ అండ్ వాళ్ళు స్టేజింగ్ ఇస్ లైక్ మూమెంట్ విత్ ఇన్ దెమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ దే ఆర్ మూవింగ్ అండ్ హౌ దే యూజింగ్ ద స్పేస్. బీట్ స్టేజ్ అంటే అంతే, లొకేషన్ని వాళ్ళు ఎలా మూవ్ చేసుకుంటున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ ఇదేంటి. యాజ్ డైరెక్టర్స్ మనకు ఒక చిన్న థాట్ ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐ వాంట్ దిస్, ఇక్కడి నుంచి కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి. ఈ డైలాగ్కి లేసి చెప్పాలి, ఈ డైలాగ్ కూర్చొని చెప్పాలి, ఈ డైలాగ్ కాల్పని కాలేసి చెప్పాలి, ఈ డైలాగ్ కాఫీ కప్ తాగుతూ చెప్పాలి, లేదంటే కాఫీ మెషిన్ దగ్గరికి వెళ్ళి చెప్పాలి. సో దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దే విల్ బ్రింగ్ ఇన్ వాళ్ళు కొన్ని చిన్న చిన్న న్యూయెన్సెస్ ఉంటాయి. సో దే విల్ ఆల్సో డూ దేర్ ఓన్ మూమెంట్స్. సో ఆ స్టేజింగ్ అంతా మనం ఎప్పుడైతే మనం ఇచ్చేసుకుంటాం, దెన్ వీ స్టార్ట్ డూయింగ్ ద బ్లాకింగ్ విత్ సినిమాటోగ్రఫీ. యూ హ్యావ్ మల్టిపుల్ కెమెరాస్, దెన్ యూ విల్ హ్యావ్ టు గో ఇన్ డీటెయిల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఒక కెమెరా ఇక్కడ, ఒక నెక్స్ట్ కెమెరా ఇక్కడ. ఈ బ్లాకింగ్ ఎప్పుడైతే మనం చేసుకుంటామో అప్పుడు మనకి ఎలానా అప్పటికే మన షార్ట్ లిస్ట్ కూడా ఉంటుంది. కాబట్టి బ్లాకింగ్ ఈజ్ హౌ యూ క్యాప్చర్ ద స్టేజింగ్ ఫ్రమ్ one each before you move the camera. సో ఒకసారి మన బ్లాకింగ్ అంతా అయిపోయిన తర్వాత కెమెరామెన్కి అర్థమైపోతుంది అంటే ఇది. దెన్ షూటింగ్ ప్రాసెస్ ఫాస్ట్గా చేసుకోవాలి కాబట్టి మనకు ఇది ఉంది కాబట్టి వీ డూ ఆఫ్ వీ గో బై ఓకే, ఈ బ్లాక్లో పెడితే ఎన్ని కవర్ అవుతున్నాయి, ఈ బ్లాక్లో పెడితే ఎన్ని షార్ట్స్ కవర్ అవుతున్నాయి నెక్స్ట్. అండ్ బిఫోర్ ద కెమెరా మూవ్, బికాస్ కెమెరా మూవ్ అయితే లైట్స్ మూవ్ అవ్వాలి, అన్నీ టప్ there's a process to it. To speed in the entire process, one certain blocking మనం బ్లాక్ చేసిన తర్వాత ఈ బ్లాకింగ్లో ఉన్న షార్ట్స్ ఏమైనా ఉన్నాయా, యూ వాంట్ టు టేక్ ఎనీ అడిషనల్ షార్ట్స్, ఇక్కడ ఏదైనా చిన్న లేదు పంచింగ్ చేసి కొంచెం చిన్న క్లోజ్అప్ టైట్ తీసేసుకున్నాం. ఈ డిస్కషన్స్ అన్నీ ఎప్పుడైతే వస్తాయో గో టు అన్నిటికీ కూడా సినిమాటోగ్రాఫర్ హ్యాస్ టు బి హ్యాండ్స్ ఆన్. ఎందుకంటే సినిమాటోగ్రాఫర్కి హ్యాస్ డబుల్ డ్యూటీ ఉంటుంది. ఒకటి సినిమాని అనుకున్న షార్ట్స్ని తీస్తూ ఉండాలి, అది తన మైండ్లో రన్ అవుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ హ్యాస్ టు క్యాప్చర్ ఇట్ ఇన్ అ వే దట్ ఈస్ సాటిస్ఫైయింగ్ టు మీ. హీ హ్యాస్ టు సాటిస్ఫై హిస్ నీడ్స్, హీ ఆల్సో హ్యాస్ టు సాటిస్ఫై ద డైరెక్టర్ విజన్ కూడా. ఎందుకంటే తన విజన్ ఒకటి ఉంటుంది, తన విజన్ని నా విజన్తో మ్యాచ్ చేయగలగాలి. సినిమాటోగ్రాఫర్కి డైరెక్టర్కి సింక్ ఈజ్ మోర్ లైక్ గర్ల్ ఫ్రెండ్ అండ్ బాయ్ ఫ్రెండ్, నాట్ లైక్ హస్బెండ్ అండ్ వైఫ్ కూడా అన్నాను. గర్ల్ ఫ్రెండ్ అండ్ బాయ్ ఫ్రెండ్ లాగే ఉండాలి. ఇట్ హ్యాస్ టు బి యాజ్ రొమాంటిక్ యాజ్ పాసిబుల్ యాజ్ ఇది. లేకపోతే నాన్ సింక్ వచ్చింది అనుకోండి, ఆయన ఏం పెడతాడో మనకు అర్థం కాదు, మనం ఏం పెడతాం అనేది మొత్తానికి టైం వేస్ట్ అవుతుంది. సో ద ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ ఐ థింక్ డైరెక్టర్ విల్ హ్యావ్ హిస్ సినిమాటోగ్రాఫర్ ఓన్లీ. తర్వాత విడాకులు ఇచ్చేసి రెండో గర్ల్ ఫ్రెండ్ కింద రిటర్న్ పెట్టుకోవాలి.
మీరు రైటర్ డైరెక్టర్ కాబట్టి మీరు మీ ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ రైటర్ అవుతారు డైరెక్టర్కి. రైటర్కి గర్ల్ ఫ్రెండ్, రైటర్కి డైరెక్టర్కి ఐ డోంట్ థింక్ ఇట్స్ గర్ల్ ఫ్రెండ్ ఇదండి. ఎందుకంటే రైటర్ ఎప్పుడు కూడా డైరెక్టర్ రీచ్ అవుదాన్ని ట్రై చేస్తుంటారు. ఇట్ విల్ బీ మోర్ లైక్ ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్ అనుకుంటున్నాను. వేరే రైటర్ విల్ లుక్ అప్ టు ద డైరెక్టర్ ఆర్ ద రైటర్ వాంట్స్ టు సాటిస్ఫై ద డైరెక్టర్స్ విషయం. ఎందుకంటే ద ఓన్లీ ఛాలెంజెస్ నేను అనుకుంటున్న పాయింట్ లేదా అనుకుంటున్న దానిలో వాడు అది రీచ్ అవ్వడానికి వాడు ఒక 10 ఆప్షన్స్ ఇస్తాడు నాకు. ఆ 10 ఆప్షన్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాడు. ఇట్ ఈస్ నాట్ టైమ్ బేస్డ్. It's still a relationship, but not like a boyfriend and a girlfriend relation. The boyfriend and girlfriend relation is actually the cinematographer. ఎందుకంటే they are the first people who will come. They are the first. Director is responsible for the entire set. But cinematographer ready లేకపోతే డైరెక్టర్ కూడా ఏం చేయలేడు కదా. Cinematographer is everything on location. మీరు చూస్తే ఎక్కువ షూటింగ్కి వెళ్తే ఎవరైనా చెప్తారు మార్నింగ్ 6 to 6 ఒక పనిచేసేది ఎక్కువ అంటే వాళ్ళ టీమే. మిగతా అన్ని డిపార్ట్మెంట్లు పనిచేస్తారు, బట్ అట్ అ పేస్ విచ్ ఈజ్ ఓకే. ఈజ్ నాట్ లైక్ చచ్చిపోయే పేస్ ఏం కాదు. ఏడిటీ మొత్తం హ్యాపీగానే ఉంటుంది, డైరెక్టర్ హ్యాపీగా కుర్చీలో కూర్చుని ఉంటాడు, యాక్టర్లు బాగానే క్యారవాన్ అటు ఇటు తిరుగుతుంటారు. సో ఎవ్రీబడి ఈజ్ కంఫర్టబుల్ ఇన్ దర్ ఓన్ స్పేస్. బట్ సినిమాటోగ్రఫీ ఇస్ వన్ డిపార్ట్మెంట్ వేర్ షూటింగ్ లొకేషన్లో వాళ్ళంత కష్టపడినంత ఎవరు కష్టపడరు. ఎందుకంటే హ్యాండ్స్ ఆన్ ఉండాలి, లైట్ మెన్ అన్నీ చెప్తూ ఉండాలి, నెక్స్ట్ షాట్ ఏంటో తెలుసుకొని కెమెరా మూవ్ చేసుకోవాలి, ట్రాక్ వేసుకోవాలి, క్రేన్ ఆ షార్ట్ క్రేన్ లేకపోతే ఆ షార్ట్ గివ్ మీ స్టడీ కెమెరా ఇవన్నీ రెడీ ప్రెప్ చేసుకుంటుండాలి. 6 to 6 కష్టపడేది మాత్రం ఆ డిపార్ట్మెంట్. సో అలా చాలా గ్రేట్ అది. సో ఇప్పుడు యూఆర్ సేయింగ్ అబౌట్ కలర్ ప్యాలెట్ డిసైడ్ చేస్తారు, ఈ కలర్ ఇక్కడ ఉండాలి ఈ లొకేషన్. సో అప్పుడు డెసిషన్ తీసుకునేటప్పుడు ఏ కలర్ వాడాలనేది హౌ డూ యూ డిసైడ్? అంటే ఒక కలర్ సైకాలజీ, మూడ్ బోర్డ్. ఫస్ట్ మూడ్ బోర్డ్ మనకి ఎప్పుడైతే మూడ్ అనేది ఈ సీన్కి మూడ్ ఉంటుంది, ఆ మూడ్కి ఇప్పుడు కొంచెం కోపంగా ఉన్నదానికి జనరల్లీ చెప్తారు ప్యాషన్ రెడ్, వాట్ యూజ్ రెడ్ అంటారు. దాన్ని తీసుకొని మనం బ్లూ వేసేసేయాలి, దాన్ని తీసేసి ఎల్లో వేసేసేయాలి. సో ప్రతి సీన్కి ఒక మూడ్ ఉంటుంది. ఆ మూడ్ని ఎలా అంటే ఆడియన్స్ని వెన్ దే వాచింగ్ సంథింగ్ దే షుడ్ గెట్ ఇన్ టు దట్ మూడ్ ఆఫ్ ద సీన్. ఇట్స్ ద మూడ్ ఈజ్ లిటిల్ గ్లూమీ అనో, యూ కెనాట్ హ్యావ్ బ్రైట్ కలర్స్ ఆన్ స్క్రీన్ అండ్ సే ఓ ఇట్స్ వెరీ గ్లూమీ సీన్ ప్లీజ్. You need to create that mood. You need to create those. The colors should attract or the colors should make sure that that mood is carried over. So mood boards antaru, but in general manaki again we work on a very technical term lo mana pan cheyam మన industry. It works on a very emotional basis manadanta. మనకి ఇట్లా ఫుల్ టెక్నికల్గా స్పెసిఫిక్గా ఒక మూడ్ బోర్డ్స్ కలర్ తీసుకొచ్చి చార్ట్ ఈ కలర్స్ కొంత కావాలి దీంట్లో, ఇది అంత టెక్నికల్గా మనం మాట్లాడాలి. మన కాన్వర్సేషన్ ఎమోషన్స్తోనే మనం వెళ్తాం. ఆ ఎమోషన్స్తోనే మనం ప్రొడక్షన్ డిజైనర్ కానీ సినిమాటోగ్రఫర్ కానీ పనిచేస్తారు. స్టోరీ చదివినప్పుడు అర్థమైపోతుంది ఫస్ట్ ఆఫ్ మొత్తం కలర్ స్పేస్ ఏంటి అని ఐడియా వచ్చేస్తుంది. లవ్ స్టోరీస్ ఒక కలర్ స్పేస్లో ఉంటాయి, థ్రిల్లర్స్ ఒక లవ్ స్పేస్లో ఉంటాయి, యాక్షన్స్ ఒక స్పేస్లో ఉంటాయి. And I like to do color palette. I made sure that I had red element all across. Most of the heroine ఉన్నప్పుడల్లా రెడ్ ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేస్తారు. డ్రెస్లో ఎలిమెంట్ అయి ఉండొచ్చు, రింగ్ అయి ఉండొచ్చు, బ్యాక్గ్రౌండ్ చిన్న యాపిల్ అయినా పెట్టా కానీ ఐ మేడ్ ష్యూర్ దట్ ఐ వాంటెడ్ టు సర్టన్ థింగ్స్ దట్ I said no, I want that color. Red for me is more about passion. The passion might be of love, the passion might be out of anger, but it is her character. She is that one character who is very passionate about what she does. Passionate meaning అంటే లవ్వింగ్ ప్యాషనెట్, అది అనుకుంటే అది చేయాలి. సెక్సువల్ ప్యాషన్ అవ్వచ్చు లేదా ఒక అంబిషన్, ఆస్పిరేషన్. సో రెడ్ అనేది అమ్మాయికి ఇంత పెద్ద రెడ్ రింగ్ పెట్టాను, ఆడుతూనే ఉంటుంది అంత సార్ certain things are like butterfly. I wanted that element of a butterfly because it's a butterfly that is coming out of cocoon. బటర్ఫ్లైస్కి ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి, వేరియేషన్స్ ఉంటాయి. ఇట్ స్టాండ్స్ అవుట్ విత్ క్యాటర్పిల్లర్, కుకూన్లో ఉంటాయి, కుకూన్ నుంచి క్యాటర్పిల్లర్ పెట్టుకోవచ్చు, క్యాటర్పిల్లర్ నుంచి బటర్ఫ్లై అవుతుంది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ కావాలి, ఆ ట్రాన్స్ఫర్మేషనే నేను ఐ వాజ్ సీయింగ్. సో ఆ బటర్ఫ్లై మోటివ్స్ యూ థింక్ మిర్రర్స్ అవి ఉండొచ్చు. సో లాట్ ఆఫ్ థింగ్స్ దట్ వీ మేడ్ షూర్ అండర్ కరెంట్గా పెడదాం సినిమాలో.
పెట్టాలి. అండ్ కమింగ్ టు పోస్ట్ ప్రొడక్షన్, సో ఒక ఎడిటర్తో ఒక డైరెక్టర్కి ఉండే రిలేషన్, హౌ డూ యూ ఎక్స్ట్రాక్ట్ ద బెస్ట్ వర్క్? ఫర్ ఒక సీన్ ఎగ్జాంపుల్, ఒక సీన్ని 10 షార్ట్స్లో చెప్పచ్చు, 3 షార్ట్స్లో చెప్పచ్చు, సింగిల్ షార్ట్లో చెప్పచ్చు. బట్ ఆ 1 షార్ట్లో ఎందుకు చెప్పాం, 3 షార్ట్స్ ఎందుకు చెప్పాం, 10 షార్ట్స్ ఎందుకు చెప్పాం, ఒక స్టోరీ టెల్లింగ్ ఉంటుంది, ఒక విధానం ఉంటుంది. అది డైరెక్టర్ ఒక విజన్తో నేను తీసుకుంటాను. అది ఆడియన్స్ వరకు రీచ్ అవుతుందా లేదా అని ఫస్ట్ జడ్జ్ చేసేది ఎడిటర్. నా విజన్ అనేది, నేను సినిమాటోగ్రాఫర్ ప్రెజెంట్ చేసిన విజన్ అనేది ఆడియన్స్ వరకు అర్థమయ్యేటట్టు వెళ్తుందా లేదా అన్నది ఫస్ట్ ఎడిటర్ చూసి ఫస్ట్ డిసైడ్ చేసేది ఆ మనిషి. సో దట్ ఈస్ వెన్ హిస్ డిసిషన్ కమ్స్ ఇన్. బికాజ్ నేను నా వరకు ఐ బిలీవ్ దట్ సగం ఎడిటింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ ద స్టోరీ ఇట్స్. సో వెన్ ఎవర్ ఐ రైట్, for Evaru, what we did was I had my cinematographer, I had my production designer, I had my editor, and me. మొత్తం స్క్రిప్ట్ చదివి అన్నెసరీ థింగ్స్ ఏంటి మనం చెప్పాలి, తీసేద్దాం, ఇక్కడే తీసేద్దాం, స్క్రిప్ట్ ఎడిటింగ్ చేసేద్దాం. ఓకే. సో ఎడిటర్ తన ఫీడ్బ్యాక్, రామ్జీత్ కొంచెం లాగ్, ఈ యాక్షన్ పార్ట్ కొంచెం ఎక్స్టెండ్ చేయాలి, కొంచెం మూమెంట్ వస్తుంది. సో ఈ డిస్కషన్ జరిగింది, స్క్రిప్ట్ ఎడిటింగ్ అయిపోయింది. సార్ సీన్స్ అని కూడా కాదు, అన్నెసరీ కథ ఫ్లోని డిస్టర్బ్ అవ్వకుండా వెళ్తుంది, ఇంకా నేను చెప్పాల్సిన పాయింట్ కన్వే అయిపోతుంది అనే డిస్కషన్ వస్తే అక్కడ స్క్రిప్ట్ ఎడిటింగ్ అయిపోయిందంటే అక్కడే మనకి చాలా టైం సేవ్ అవుతుంది, ప్రొడక్షన్ కాస్ట్ సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది, అన్నీ సేవ్ అవుతుంది. నెక్స్ట్ అన్నప్పుడు ఎప్పుడైతే సినిమా మొత్తం, ఒకవేళ సీన్ అనుకోండి, వాళ్ళకి సీన్ షూట్ చేసేసాం, నేను చెప్పాలనుకుంటుంది నేను నా సినిమాటోగ్రాఫర్ కలిసి కన్వే చేస్తున్నామో లేదని ఫస్ట్ ఆడియన్స్ చూసేది ఎడిటర్. సో తన జడ్జ్మెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఫస్ట్ చూసేది తను ఫ్లో ఎలానో తీస్తాం, ఈ షార్ట్ అని ఆ ఫ్లో కాదు, కానీ ఎండ్ ఆఫ్ ద డే సీన్ చూసినప్పుడు మనం చెప్పాలనుకుంటుంది ఈ సీన్లో కన్వే అవుతుందా లేదా. ఓకే, అది కన్వే అవుతుంది, అది కన్వే అయ్యే విధానం ఒక్కోసారి కొంచెం పెద్దగా ఉంది, దాన్ని ఏమైనా కొంచెం ఫాస్ట్గా కన్వే చేయొచ్చా, త్వరగా ఈ పాయింట్కి. మనం సీన్ రాస్తున్నప్పుడు బీట్స్ కొన్ని మారుతూ ఉంటాయి, ఈ బీట్స్ మారే కొద్దీ ఆ బీట్ దగ్గర మనకు కావాల్సినది ఎమోషన్ సస్టైన్ అయిందా, ఆ బీట్ చేంజ్ కరెక్ట్గా వచ్చిందా లేదా, ఇవన్నీ చూసేది ఎడిటర్. సో అలా ఎడిటర్ ప్లేస్, నేను చెప్పేది యాక్చువల్లీ ఫిల్మ్ మేకింగ్ ఇస్ మేక్ ఇన్ 4 walls లాగా. హౌ స్టోరీ పరంగా మనం డైలాగ్ రైటర్తోనో లేకపోతే మన టీంతో కూర్చొని రాసుకుంటాము, ఆ నెక్స్ట్ క్రియేట్ అయ్యే మ్యాజిక్ అంతా కూడా అప్పుడు యాక్చువల్ మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది ఎడిటర్ వచ్చిన తర్వాత. సో హీ ఈజ్ ద వన్ హూ బ్రింగ్స్ an order to the entire film. So I think editor, like I said, ఇందా కూడా చెప్పినట్టే కదా, ఇక్కడ కూడా డిఓపి తప్పు చేసాడు, లెఫ్ట్ ఎంట్రీ బదులు రైట్ ఎంట్రీ ఇచ్చాడు అనుకోండి, షార్ట్ టు షార్ట్ మధ్యలో హీ కెన్ స్టిల్ ఫ్లిప్, హీ కెన్ స్టిల్ డూ సంథింగ్ టు మేక్ షూర్ దట్ దర్ ఫ్లో ఇస్ నాట్ బ్రోకన్. సో అలా మా తప్పులు ఏమైనా ఉంటే ఎడిటర్ కవర్ చేయాలి. సో వాట్ అబౌట్ సౌండ్ డిజైన్ కానీ డిఏ కానీ వీటి గురించి? ఇట్స్ ఆల్ అన్ని స్టెప్ బై స్టెప్ అండి, ఒకటి. ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు డిఏ యాజ్ మచ్ as బికాస్ ఐ ఆల్వేస్ బిలీవ్ లుక్ అనేది మనం ఎప్పుడైతే ఫస్ట్ సెట్ చేసేసామో, ఐ బిలీవ్ దట్ ఈస్ సినిమాటోగ్రఫీ ఇస్ ఎంటైర్ థింగ్. ఎలా అయితే రైటింగ్ అనేది డైరెక్టర్కి పట్టు ఉండాలో, అలా కలర్ గ్రేడింగ్ అనేది డిఓపి తన పట్టు. తనకు ఆ ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంటుందో తెలిసి ఇక్కడ లైటింగ్ చేసుకుంటాడు, ఆ ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంటుందో తెలిసి ఇక్కడ వాడిన కలర్స్ వాడతాడు. నేను రేపు వచ్చి తను అయిపోయిన తర్వాత, తన పాస్ అయిపోయిన తర్వాత నేను డిఐలో నేను కూర్చొని చూసి నాకు నచ్చిందా లేదా అని చెప్పడం వరకు నా డ్యూటీ. ఐ డోంట్ వాంట్ టు గెట్, ఐ నెవర్ వాంటెడ్ టు గెట్ ఇన్ టు ఇట్, అండ్ దట్ ఈస్ హౌ ఐ ఫాలోడ్ కూడా. బికాస్ ఇప్పుడు వెళ్ళిన మ్యూజిక్ డైరెక్టర్కి సారీ కమ్మ కాదు సాపా అని కొడతాడు నన్ను, అదే దానికి లైవ్ ఉంటుందరా, దానికి బీట్ ఉంటుందరా, అది అర్థం చేసుకోవాలి నీకు తెలియనప్పుడు. హాఫ్ నాలెడ్జ్ ఈజ్ వెరీ డేంజరస్ అండి. సో కొన్ని ఏ డిపార్ట్మెంట్ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళకి వదిలేయాలి. సంగీతం మనం వచ్చుండొచ్చు మనకి, ప్రతిదీ ఒక ఆడియన్స్ చూడండి, నీకు ఈ సౌండింగ్ నచ్చిందా చెప్పు, బాగుందా లేదా, నీకు ఆ విజువల్ గ్రేడ్ అయినా అది బాగుందా లేదా చెప్పు, బాగాలేకపోతే ఇంకో గ్రేడ్ ట్రై చేస్తారు వాళ్ళు కూడా, అదే.
సో కొన్ని డిపార్ట్మెంట్స్ నేను వదిలేస్తాను. కొన్ని డిపార్ట్మెంట్స్ ఆడియన్స్ పర్స్పెక్టివ్లోనే 100% అండి. మనం డైరెక్టర్ కదా అని, డైరెక్టర్ అంటే ఏంటి? డెసిషన్ మేకింగ్. డెసిషన్ ఈజ్ యోర్స్. యూ డోంట్ లైక్ ఇట్, టెల్ యూ డోంట్ లైక్ ఇట్. యూ లైక్ ఇట్, సే ఐ లవ్ ఇట్. బట్ డోంట్ నేను కాబట్టి నేనే ఇక్కడ కూర్చొని నేనే క్రియేట్ చేసి లేదు ఇక్కడ ఫేస్ కొంచెం బ్రైట్న్ అప్ చేయి. ఎందుకు బ్రైట్న్ అప్ చేయడం? వాడు హైలైట్ ఎందుకు వేసుకుంటాడు? వాడు లైట్ ఎందుకు వేయటం? వాడు డైరెక్ట్గా మొత్తమైన ఫేస్ వేసేసిగా ఫేస్లో టప్ అని. ఇప్పుడు చాలామంది నేను చూసాను, వెళ్ళిన మొత్తం మంచి షాడో క్రియేట్ చేస్తాడు, అది మొత్తం ఓపెన్ చేపిస్తారు. అక్కడ షాడో వేయటం ఎందుకు, ఇక్కడ ఓపెన్ చేయటం ఎందుకు? అదేదో ముందే చెప్పుకుంటే అక్కడ ముందే ఓపెన్ చేసుకోవచ్చు కదా. సో ఒక మూడ్ క్రియేట్ అవ్వదు. ఒక్కోసారి లాజిస్టిక్లీ మేబీ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ దెన్ మేబీ ఆన్ విఎఫ్ఎక్స్ తగిన హెల్ప్ తీసుకోవటం లేకపోతే చేసుకోవటం అది చేయొచ్చు. బట్ గివ్ ద ఫ్రీడమ్, ఓన్లీ దెన్ విల్ దే ఆల్సో హ్యావ్ దట్ స్కోప్. వాళ్ళకి ఒక ఓనర్షిప్ రావాలి కదా. పెద్ద దాంట్లో మనం వెళ్ళి డైరెక్టర్ అని చెప్పి వెళ్ళి పెట్టుకుంటూ వెళ్ళామనుకోండి, ఓనర్షిప్ వాళ్ళు తీసుకోరు. టుమారో అవుట్పుట్ బాగుందా బాగాలేకపోయినా దే విల్ ఓన్ ఇట్. సో అలా నేను I sat through the DI because I enjoy watching my film on a big screen. That is the only place I got to watch on a big screen. Ala kuchna kabatti it was my DOP's thing only to make sure that the colors, whatever his imagination, whatever we discussed in the beginning, we had this mood production. ఒక మూడ్ బోర్డ్ అనుకున్నాం, చిన్న రిఫరెన్స్ పెట్టుకున్నాం, ఇది అక్కడ లైటింగ్ పరంగా చూసుకున్నాం. ఇప్పుడు దాన్ని ట్రాన్స్లేట్ అయ్యి ఎన్హాన్స్ అయిన తర్వాత బాగుందా లేదా. సో డిఏ వరకు నేను వెళ్ళను. బట్ పోస్ట్ ప్రొడక్షన్లో ఎడిటింగ్ తర్వాత ద మోస్ట్ బిగ్గెస్ట్ థింగ్ వుడ్ బి డబ్బింగ్ అండ్ రీ రికార్డింగ్. డబ్బింగ్ ఈజ్ అన్ ఆర్ట్ అండి. ఇట్స్ కంప్లీట్లీ అక్కడ కూర్చుంటే కానీ తెలియదు, అది ఎక్స్ప్లెయిన్ చేసేది కూడా కాదు. అండ్ ఐ వాజ్ లక్కీ అనొచ్చు లేకపోతే ఏదో చెప్పొచ్చు, కానీ మా సినిమాకి రెజినా గారు హ్యాడ్ టు డబ్ అవర్ ఓన్ వాయిస్ అండ్ వీ వర్ వెరీ షూర్ షీ ఓన్లీ డబ్బింగ్ చేస్తారు. ఫస్ట్ టైం ఆవిడ డబ్బింగ్ చెప్పేసరికి ఐ న్యూ ఇట్స్ డబుల్ ఎడ్జెడ్ స్వోర్డ్ లాంటి డబ్బింగ్ అనేది. సమ్టైమ్స్ యూ కెన్ ఇంప్రూవ్ అ సీన్ అండ్ లొకేషన్లో షూట్ చేసిన దానికంటే బెటర్మెంట్గా రావచ్చు. సమ్టైమ్స్ లొకేషన్లో షూట్ చేసింది అద్భుతంగా రావచ్చు, దాన్ని మ్యాచ్ చేయటం నెక్స్ట్ ఇంపాసిబుల్ అవ్వచ్చు. బికాస్ సర్టన్ ఇమోషన్స్ మీకు సర్టన్ వాయిస్ కానీ క్వాలిటీ కానీ తక్కువ ఆ లొకేషన్లో బాగా వచ్చేసింది. కొన్నిసార్లు ఇక్కడ డబ్బింగ్ షూట్ దాన్ని రెప్లికేట్ చేయాలంటే చాలా కష్టం. అందుకే ఐ ప్రిఫర్ సింగ్ సౌండ్. సింగ్ సౌండ్ యాక్టర్స్ అందరికీ నీట్గా తెలుగు వస్తే సింగ్ సౌండ్ చేసుకోవటం అంత ఉత్తమం ఏమీ లేదు, ప్రొవైడెడ్ వీ నో వాట్ సింగ్ సౌండ్ ఇస్ అండ్ హౌ టు బిహేవ్ ఆన్ ద సెట్స్. మనకి ఇష్యూ వచ్చి అక్కడ ఎవడో ఫోన్ మోగుతూ ఉంటుంది, ఎవడో ఎక్కడో మాడుతుంటాడు. సో ఒక వర్క్ ఎథిక్ అనేది మనకి సింగ్ సౌండ్కి రాలేదు అన్న ఇది. ఐ థింక్ వీ విల్ గెట్ దేర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ వాట్ సింగ్ సౌండ్ ఇస్. And also actors, if they all can, because we get so many actors from so many different languages, we cannot expect everybody to to have the Telugu correctగా రావటం లేకపోతే లాంగ్వేజ్ కరెక్ట్గా రావాలి అని. అది వస్తే దెన్ బాగానే ఉంటుంది. లేదా ఒక్కొక్క డైలాగ్ సింగ్ చేసి ఒక డైలాగ్ డబ్ చేస్తే మిక్స్ సౌండింగ్లో ఫైనల్ అవుట్పుట్ అంత పెద్ద గొప్పగా ఉండదు. అది కూడా మేము ట్రై చేసాం. ఒక సీన్ మొత్తం సింగ్ చేసి ఒక సీన్ మొత్తం ఇచ్చేసి ఎట్ ఉంటుంది అని. ఇట్ వాజంట్ నైస్. ఓకే. సో but sing sound is definitely better because you know what you're hearing, and actors kuda they'll be more వాళ్ళకి వచ్చి మళ్ళీ డబ్బింగ్ చెప్పాల్సింది చెప్పక్కర్లేదంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. బట్ డబ్బింగ్ లైక్ ఐ సెడ్ ఇట్స్ డబుల్ ఎడెడ్ స్పోర్ట్. ఒక్కోసారి బెటర్మెంట్ వస్తుంది, ఒక్కోసారి ఇది కూడా రావచ్చు. టు రీచ్ దట్ టైం పడుతుంది. రీ రికార్డింగ్ లైక్ ఇట్స్ లైక్ ఒక డీజే వాయిస్తున్నట్టు ఒక పార్టీలో. ఫర్ ఎగ్జాంపుల్ డీజే మ్యూజిక్ ఇస్తూ ఉంటాడు, అందరు ఎగురుతూ ఉంటారు. సరిగ్గా డీజే మ్యూజిక్ ఆపేసి సెట్టర్స్ అందరు ఇట్లా చూస్తుంటారు ఏం జరిగింది. సో ఫర్ మీ రీ రికార్డింగ్ ఇస్ సంథింగ్ లైక్ దట్ వేర్ ఎవ్రీబడి ఈస్ వెరీ అటెంటివ్ టువర్డ్స్ ద స్క్రీన్. అండ్ అది లేకపోతే అందరు ఏం చేయాలి, ఎవరి మొహం చూడాలి, ఎవరేం చేయాలి అని చూసుకుంటూ ఉంటారు. సో అంత ఒక ఏడుపు అంటే బాగా పుట్టిన వెంటనే మై బేబీ అంటారు కదా, బేబీస్ క్రై ఇస్ వాట్ ఐ సే ఇస్ ద మ్యూజిక్. అది ఏడుపు వినిపించండి అమ్మ ప్రాణం వచ్చిందిరా అంటారు. ఆ ప్రాణమే ఆర్ఆర్. దానికి అంతే ఆర్ఆర్ కానీ ఎఫెక్ట్స్ కానీ రెండు కూడా ఆ సౌండ్ డిజైన్ ఇస్ సంథింగ్ మనకి ఇప్పుడు వస్తున్నాయి. సౌండ్ డిజైన్స్, హౌ ప్రొడక్షన్ డిజైన్ అనేది మనకి కాన్సెప్ట్ అనేది ఇప్పుడు ఎంటర్ అయ్యిందో, ఇంతకుముందు మనకి ప్రొడక్షన్ డిజైన్ కాన్సెప్ట్ లేదు.
మనకి ఆర్ట్ డైరెక్టర్, కాస్ట్యూమ్ అని ఉంది, బట్ సంథింగ్ ఒక ప్రొడక్షన్ డిజైన్ అనేది ఎప్పుడు లేదు. అలానే ఇప్పుడు సౌండ్ డిజైన్ అనేది కొత్తది వచ్చింది. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ ట్రైంగ్ టు ఎక్స్ప్లోర్ సౌండ్ డిజైన్ బికాజ్ వీ వాంట్ టు డిజైన్ సౌండ్ అంటున్నారు. ఇంతకుముందు లేదా ఆర్ఆర్ కొట్టేసేయండి, ఎఫెక్ట్స్ కొట్టేసేయండి అయిపోయేదండి. సో సినిమాకి ఒక సౌండింగ్, సినిమాకంటూ ఒక కేర్ ఉండేది కాదు. ఇప్పుడు బికాజ్ సర్టన్ కేటగిరీస్ ఆఫ్ ఫిల్మ్స్ ఆర్ చేంజింగ్. వీఆర్ సర్టన్ మూవీస్ విచ్ ఆర్ ఓన్లీ బేస్డ్ ఆన్ సౌండ్. ఈవెన్ ప్రీవిజువలైజేషన్ కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సో ఐ థింక్ వీఆర్ గెటింగ్ టు ప్లేసెస్ వేర్ యూనో వేరే ఇండస్ట్రీస్లో ఆల్రెడీ యూజ్లో ఉంది. వీఆర్ స్లోలీ లెర్నింగ్ ఇట్ అండ్ దెన్ వీఆర్ ట్రైంగ్ టు ఇంప్లిమెంట్ ఇన్ ఆర్ థింగ్. సౌండ్ డిజైన్ ఈజ్ అ ట్రిక్కీ థింగ్ బికాజ్ డిజైనర్స్కి ఆ స్కోప్ ఇవ్వగలగాలి. మనకి ఒక నోషన్ ఏముంటుందంటే లైక్ ఐ సెడ్ డీజీ ఎగ్జాంపుల్, మొత్తం కొట్టేయండి రారారు అంటారు. బిగినింగ్ టు ఎండ్ వరకు సీన్కి ఎక్కడ గ్యాప్ లేకుండా ఏదో మ్యూజిక్ కొట్టేసేయండి. ఎందుకంటే ఆపేస్తే ఏమవుతుందా అని టెన్షన్. అక్కడ స్టోరీకి, కథకి ఎక్కడ ఆపాలి, ఎక్కడ ఏం సౌండ్ రావాలి అనేది అర్థం చేసుకోగలగాలి. ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ ఇఫ్ యూ ఎక్స్ప్లోర్ సౌండ్ డిజైన్ పరంగా ఇట్ విల్ హెల్ప్ సర్టన్ మూవీస్. నాకు లాస్ట్ చూసిన మూవీ గేమ్ ఓవర్ ఒకటి వచ్చింది, గృహం ఒకటి వచ్చింది, విచ్ ద సౌండ్ డిజైన్ వాజ్ వెరీ నైస్. గేమ్ ఓవర్లో అయితే there was one ticking sound. That was musical, at the same time it was an effect. So that gives the heartbeat. Kind of everylo what we used that ticking thing for a transition thing. Wherever we had to transition, I was very sure that you time starts or time stops and then time begins. So our design anedi ఇప్పుడు again the next generation who are coming, the youngsters, they have to start believing in it and they have to do their best in terms of designing sound ki oka cinema ki ila sound design cheddam raavali. It's a very unknown territory, not explored territory according to me, because తెలియదు. Do so much with sound that we just don't know what it is. Like an ocean, దూకేలా లేదా భయంతో వద్దులే మనం దూకొద్దు, మన పాయింట్లో ఆడుకుందాం అనే మెంటాలిటీలో ఉన్నాం మనం. యాక్చువల్గా చేయగలిగితే సౌండ్ డిజైన్స్లో చాలా మ్యాజిక్ క్రియేట్ చేయొచ్చు, ఎక్స్ట్రీమ్ మ్యాజిక్ చేయొచ్చు. బట్ ఇట్స్ లైక్ అన్ ఓషన్, లైక్ ఐ సెడ్, లేని సౌండ్ క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వీ క్రియేటెడ్ అ సౌండ్ ఫర్ హెయిర్. ట్రైలర్లో చూస్తే షీఈ్ వాకింగ్ ఏదో కావాలి, ఏదో చేయాలి అనుకుంటున్న టైంలో మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ ఏం చేశాడు, ఒకసారి ఒక వెరీ వియర్డ్ కైండ్ ఆఫ్ సౌండ్ గుజ్ 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 అనేసాడు. ఒక వెయిట్ ఏంటిది, ఇట్ వాజ్ సౌండింగ్ సంథింగ్ వెరీ uncomfortable, but it worked because in the sense of the film you have to feel, audience should feel uncomfortable apparently, uncomfortable looking at that murder happening or uncomfortable looking at the scene happening. That was something he took his పిల్లలు వాళ్ళ బాబు దగ్గర ఆడుకునే ఒక గిటార్ ఉంది, లైక్ లిటరలీ 50 రూపాయలు 60 రూపాయలు మన షాప్లో దొరికే గిటార్, దాన్ని తీసుకొచ్చి దాంట్లో ఇలా ఏదో కొట్టాడు 2 సార్లు కొడితే the sound was very unsettling. It was not a nice sound, but it worked for the film. So like I said, it's so much of experiment that you can do. But again, అంతమంది ఉన్నారా లేదా, we have this pre-notions that ఎందుకు మనం సేఫ్ గేమ్ ఆడుకుందాం, ఎందుకు మనం సేఫ్కి వెళ్ళిపోదాం. But you add that, చాలా ఎఫెక్ట్ వస్తుంది. Quiet Place, there's this movie called Quiet Place in English, which is, again, sound design is very good in it. Don't breathe, sound design is very good. Lot of వాళ్ళు అంత థాట్ ఇస్తున్నారు, మనం అంత థాట్ ఇవ్వం. We only give to RR, we forget the effects part of it. We are more concentrated on RR, చాలా బాగుంది అంటారు, బట్ RRకి కాంప్లిమెంట్ అవుతూ వచ్చేదే ఎఫెక్ట్స్. ఈ రెండు కలిపి సౌండ్ని డిజైన్ చేయగలగాలి, ఎక్కడ ఆపాలి, ఎక్కడ ఎఫెక్ట్లు ఇవ్వాలి. ఆ ఎలిమెంట్ని ఇప్పుడు క్లాక్ పెట్టాం, ఎలిమెంట్ అసలు ఉందా లేదా రూమ్లో, లేకపోయినా మనం వాడేద్దామా, వాడచ్చు. Because it can, sometimes the clock ticking is equivalent to a heartbeat. Or we use some other effect which will give that, a effect కోసం. ఇవన్నీ డిస్కషన్ చేయాలి. ఇట్స్ అ వెరీ గ్రే ఏరియా విచ్ we are all more focused on like 80-20% ratio ఉంటుంది రైట్ నౌ. ఐ థింక్ ఆర్ఆర్కి మనం 80% ఇస్తే 20% ఎఫ్ఎస్కి ఇస్తున్నాం. నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ సౌండ్ డిజైన్ కంప్లీట్లీ రైట్ నౌ. మనకి సౌండింగ్ బాగుంటుంది చాలా అనుకుంటాం, అది ఎలా అయినా రానివ్వండి. But I feel there should be more emphasis on sound design in terms of film ki. ఎలా అయితే మనం కలర్ ప్యాలెట్ ఇవన్నీ అనుకుంటున్నాం, అలా మనం ఇవ్వగలిగితే
వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ ఇంకా బాగుంటుంది. లేకపోతే నేను అదే మూవీ నెట్ఫ్లిక్స్లో చూడొచ్చు, అదే సినిమా నేను ఇంట్లో అమెజాన్ ప్రైమ్ కూడా పెట్టచ్చు. థియేటర్కి వెళ్తున్నాం కాబట్టి ఇఫ్ యూ గివ్ దమ్ ద బెటర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సౌండ్స్ అండ్ వాళ్ళు ఇప్పుడు అట్మాస్ఫియర్ ఇవన్నీ వచ్చేసినాయి కాబట్టి అటు చిన్న చిన్న డీటెయిలింగ్ కూడా ఇస్తే ఇంకా బాగుంటుంది సినిమా. సో హూ ఆర్ యువర్ ఫేవరెట్ ఫిల్మ్ మేకర్స్? రాజు హిరాని గారు అంటే నాకు చాలా ఇష్టం అండి. ఐ థింక్ ఇండియాలో మణిరత్నం గారు పక్కన పెట్టేద్దాం, పెద్ద పెద్ద వాళ్ళందరినీ నేను మెన్షన్ చేయట్లేదు. నా జనరేషన్ని నేను చూస్తున్నాను. నా జనరేషన్లో నాకు వచ్చిన అంటే చూసి నేర్చుకోవాలి అనిపించిన వన్ ఆఫ్ ద ఫ్యూ డైరెక్టర్స్ ఇస్ రాజు హిరాని గారు. ఐ ఆల్వేస్ టెల్ లగేరావు మున్నాబాయ్ కానీ ఆస్కర్స్ పంపించుంటే అది పక్కా ఆస్కర్ సినిమా రా బాబు అని. ఎందుకంటే వే హీ టెల్ స్టోరీ ఈజ్ వెరీ గ్రౌండెడ్. అంటే ఒక సినిమా అంటే ఏమీ తెలియని ఒక వ్యక్తి దగ్గర నుంచి సినిమా గురించి ఎక్స్ట్రీమ్ నాలెడ్జ్ ఉన్న ఒక వ్యక్తి వరకు కూడా అందరికీ అదే అర్థమవుతుంది. నాకేం కొత్తగా తక్కువ అర్థం అవుతుంది, నీకేం ఎక్కువ అర్థం అవుతుంది. అందరికీ ఎంత అర్థం అవ్వాలో కరెక్ట్గా అంతే అర్థమవుతుంది. అదే ఇది అంత క్లారిటీగా సినిమాల్లో ఆయన ఎలా చెప్పగలుగుతున్నారో తెలియదు. అండ్ ఆల్సో రెడ్ హిస్ బుక్స్ వెరీ సేస్ హీ వాజ్ ఆల్సో అన్ ఎడిటర్. డైరెక్టర్కి ఎడిటింగ్ రావటం ఎంత హెల్ప్ఫుల్ అంటే ముందే షార్ట్ మేకింగ్ ఇవన్నీ కూడా చాలా హెల్ప్ అవుతాయి ఒక ప్రతి డైరెక్టర్కి ఎడిటింగ్ వచ్చేది. సో హీ వాజ్ అన్ ఎడిటర్ ఆల్సో. ఎక్కువ షూట్ చేయండి, మ్యాక్సిమం ఒక అరగంట 20 నిమిషాల్లో ఆయన సినిమా ఎడిటింగ్ నడుస్తుంది అంటే అంత క్లీన్గా షూట్ చేస్తారు. అండ్ ఆయన గురించి ఇంకోటి కూడా ఉందండి, ఇప్పుడు దాకా డిలీట్ చేసిన సీన్స్ అనేవి లేవు అంటే చాలా అదే అంటే అంత ప్రిసైజ్గా ఎలా షూట్ చేయగలుగుతున్నారు ఏంటి, ఎందుకంటే అంత క్లారిటీ ఉంది. ఈజ్ ఆల్సో అన్ ఎడిటర్, ఈజ్ అ రైటర్, ఈజ్ లైక్ చెప్పే కదా ఒక ఇంటెలెక్చువల్కి వెళ్ళి అసలు రాజు హిరాని సినిమా చూపించి పక్కన ఒక ఫస్ట్ టైం సినిమా చూపించిన ఇద్దరు అడిగి మీకు ఏమర్థమైందంటే ఇద్దరు ఒకటే చెప్తారు, ఇదే సినిమాలో నాకు అర్థమైంది. వీడు ఏమి అసలు నాకేం కొత్తగా అర్థమైపోతుంది ఏముండదు, దానికి అందరికీ అర్థమైంది. అదే అంత ఇదిగా క్లీన్గా చెప్పటం అనేది ఒక ఆర్ట్. ఆయన మించిన ఆయన ఎవరు లేరు హాలీవుడ్లో. ఇంకా అందరూ నోలన్ దగ్గర నుంచి, గై రిచీ దగ్గర నుంచి, శామ్యుల్ జాక్సన్, వీళ్ళందరూ ఇంకా జేమ్స్ కెమెరాన్ కానీ వీళ్ళందరూ ఇంకా అన్ని పేర్లు అందరికీ అన్నీ చూస్తారు. సో ఐ డోంట్ హాలీవుడ్ని ఎక్కువ నేను చెప్పను. అగైన్ ఇక్కడ ఇండియాలో ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ కే బాలచంద్ర గారు కానీ మన కే రాఘవేంద్ర గారు కానీ లేకపోతే విశ్వనాథ్ గారు కానీ ఎవరైనా నేను మాట్లాడలేదు. బికాజ్ దేర్ ఆల్ వాళ్ళందరూ లేదంటే వాళ్ళ కేటగిరీస్ నేను వెళ్ళను. నా పీపుల్ హూమ్ ఐ సీ అండ్ ఐ లైక్ I like more people who write a film or write a story. ఎందుకంటే అలా చూస్తాను. సమ్ ఫిల్మ్ మేకర్స్ ఆర్ వెరీ గుడ్ రైటర్స్. వాళ్ళ ఫిలిమ్స్ మైట్ నాట్ ట్రాన్స్లేట్ వెల్ ఇన్ టు ఆన్ స్క్రీన్, బట్ యాజ్ అ కథగా చాలా బాగుంటాయి. నాకు అలాంటి రైటర్స్ కూడా, ఫిల్మ్ మేకర్స్ కూడా నాకు చాలా ఇష్టం. ప్రతి డైరెక్టర్కి వాళ్ళ ఎవ్రీ ఫిలిం నీడ్ నాట్ ట్రాన్స్లేట్ ద వే, ఎందుకంటే ఏవో రీజన్స్ ఉంటాయి, చాలా రీజన్స్ ఉంటాయి. ఒకసారి సినిమాటోగ్రాఫర్ అర్థం చేసుకోకపోయింది, ఒకసారి యాక్టర్స్కి ఆ క్యారెక్టర్ అర్థం కాకపోయి ఉండొచ్చు. ఆల్సో డైరెక్టర్స్ లైక్ దట్ హూ రైట్ వెరీ వెల్. సో వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు కూడా ఐ రియలీ ఫర్ మీ సినిమా ఈజ్ ఆల్ అబౌట్ అ స్టోరీ. అండ్ ఆ స్టోరీ క్లియర్గా చెప్పారా లేదా, క్యారెక్టర్స్ అన్నీ ఆ డైరెక్టర్ క్రియేట్ చేసిన ప్రపంచంలో కరెక్ట్గా బిహేవ్ చేస్తున్నాయి లేవు, అలా ఇష్టం ఉన్నట్టు కాదు. ద మూమెంట్ క్యారెక్టర్స్ బిహేవ్ అకార్డింగ్ టు ద డైరెక్టర్, ఐ ఫీల్ disconnected. They have to behave according to the world that they are. As long as loyalties అవన్నీ కరెక్ట్గా ఉంటాయి. అలా రాజు హిరాని గారు ఏ క్యారెక్టర్ చూడండి, ఆ క్రియేట్ చేసిన ప్రపంచంలో అంతే ఉంటుంది, అంతే ఆయన మ్యాజిక్ చేసేస్తారు. ఒకవేళ ఏదైనా చిన్న చిన్న తప్పులు ఉన్నా సరే మనకి కనపడవు. సో మీ ఫేవరెట్ స్టోరీస్ కానీ ఫిలిమ్స్ కానీ? ఫిలిం ఈజ్ ఆబ్వియస్లీ అంటే ఎక్కువసార్లు చూసింది నేను సినిమాల్లో ఇప్పటివరకు లార్డ్ ఆఫ్ ద రింగ్స్ అయితే చాలాసార్లు చూసాను. దాంట్లో తెలుగులో ఎక్కువసార్లు చూసింది గీతాంజలి అండి. ఓకే, ఐ థింక్ గీతాంజలి పరిగేంత వరకు చూసాను. ఎక్కువ అనాలిసిస్ చేసింది రాజు హిరాని గారి సినిమాలో. పైన కూర్చొని అనాలిసిస్ చేసుకున్నాను. అంటే సినిమా చూసి ఈ షార్ట్, ఈ సీన్ తర్వాత ఈ సీన్ వేస్తారు, ఈ సీన్ తర్వాత ఈ సీన్ చేస్తారు అనేది అనాలిసిస్ చేసింది. అనేసార్లు చూసిందని కదా, బికాజ్ ఐ వాంటెడ్ టు బ్రేక్ డౌన్ హిస్ వర్క్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ ఐ వాస్ డూయింగ్. బట్ ఇఫ్ ఐ వాంట్ టు సిట్ బ్యాక్ అండ్ ఎంజాయ్ ఆర్ సంథింగ్, దెన్ ఐ థింక్ లార్డ్ ఆఫ్ ద రింగ్స్ అండ్ గీతాంజలి టీవీలో ఎప్పుడు వచ్చినా ఏమొచ్చినా సరే ఐ థింక్ చూసేస్తా. అలా ఇంకోటి గట్టిగా ఫేవరెట్
కథల పరంగా కథలు అదే అంటానండి, జానర్ బట్టి నేను వెళ్ళట్లేదు కానీ కహానీ సంథింగ్ దట్ ఐ రియలీ లైక్, రోచేవారు ఎవరో ఐ రియలీ లైక్. సో స్టోరీ అదే అంటున్నాను, ఎనీ స్టోరీ దట్ ఈస్ టోల్డ్ వెరీ ట్రూ. అంటే దీంట్లో లైక్ అగైన్ F2 కూడా నాకు నచ్చింది. F2 అయితే నేను కింద పడి చూసాను నవ్వా. సో బికాస్ దట్ వరల్డ్ని వాడు కరెక్ట్గా జస్టిఫై చేశారు. రేస్ గుర్రం అగైన్ రేస్ గుర్రం కూడా చెప్తాను, స్క్రీన్ ప్లే ఎవరికైనా రాయాలంటే రేస్ గుర్రం చూడండి ఒకసారి. బికాస్ మీటర్ కరెక్ట్గా ఉంటుంది, కరెక్ట్ మీటర్ రేస్ గుర్రం. సో అంటే ఏ క్యారెక్టర్ వేస్ట్ ఉండదు సినిమాలో, ప్రతి క్యారెక్టర్ని వాడుకుంటాడు. రేస్ గుర్రం మీరు చూస్తే ఏ ఒక క్యారెక్టర్ వేస్ట్ ఉండదు, ఎక్కడ ప్రతి క్యారెక్టర్కి లింక్ వేస్తే కథలో భాగం అవుతుంది. సో అలా కథ ఏదైతే పరిపూర్ణంగా ఫుల్ఫిల్మెంట్గా ఉందో నచ్చుతాయి. ఎక్కడైతే కథ బిగిన్ అయ్యి ఎక్కడికో తీసుకెళ్ళిపోతాడో అవి అసలు మనకి ఇది లేదు. సో ఫేవరెట్ కథలు అంటూ లేవు, ఫేవరెట్ ఫిలిమ్సే ఉన్నాయి. కథలు అన్నీ ఆ జానర్ కూడా న్యాయం చేస్తే చాలు. ఇదే నా జానర్ ముందే ఇప్పుడు కొంతమంది చెప్తారు ఇది స్లాప్స్టిక్ సినిమా, దాని గురించి మనం బ్రెయిన్ పెట్టి ఆలోచించాం అనుకోండి అది తప్ప. అది ముందే చెప్పాడు అది స్లాప్స్టిక్ సినిమాలో నువ్వు వచ్చి ఎంజాయ్ చేయాలి. సంక్రాంతి, అల్లుళ్ళు, F2 ఇంకా ఎంజాయ్ చేయమనే చెప్తున్నారు. మీరు అక్కడికి వెళ్ళి లేదు నేను చాలా సీరియస్ సినిమా నేను చూస్తానంటే అట్లా అరే ముందే చెప్పేశారు సంక్రాంతి అల్లుళ్ళు అంటే ఫన్ చేస్తాం కదా. సో యూ హ్యావ్ టు గో విత్ ద నోషన్ ఆఫ్ సేయింగ్ ఓకే ఐమ్ గోయింగ్ టు ఎంజాయ్ దిస్ ఫిల్మ్. యూ కెనాట్ గో లైక్ అ డైరెక్టర్ టు ఎనీ ఫిల్మ్, యూ షుడ్ ఆల్వేస్ గో లైక్ ఎన్ ఆడియన్స్. ఈవెన్ దో యూ ఆర్ ఇన్ దిస్ ఫీల్డ్, ఎవ్రీ ఫిల్మ్కి నేను అనాలిసిస్ చేస్తున్నాను, ఏ సినిమా కూడా చూడకూడదు, చాలా పెద్ద తప్పు. మనం చాలామంది క్రిటిక్స్ హ్యాట్ వేసుకుని వెళ్ళి ఆడియన్స్లో కూర్చుంటాం సినిమా చూస్తున్నప్పుడు. సినిమాని ఫస్ట్ చూడు ఆడియన్స్లో, తర్వాత నువ్వు బయటకు వచ్చి అనలైసిస్ చేసుకో, నీ ఫ్రెండ్స్తో మాట్లాడుకో. ఎందుకంటే మనం ఇదే ఫీల్డ్లో ఉన్నాం. సో మనమే ముందే అనాలిసిస్లో క్యాప్లా ఇట్లా వేసేసుకొని నేను కూడా ఒక క్రిటిక్ రైటర్ లాగా ఈ సినిమా ఇదిలో ఉంది, ఈ సినిమా రావాలి. యాజ్ అన్ ఆడియన్స్ మీకు నీ టేస్ట్లు బట్టి నువ్వు వెళ్ళి చూసి ఎంజాయ్ చేస్తున్నావు లేదా. ఐ థింక్ ఎనీ స్టోరీ ఎనీథింగ్ దట్ ఈస్ యాజ్ అ ఫుల్ఫిల్మెంట్ ఐ విల్ డెఫినెట్లీ లైక్ ఇట్. సో ఫైనల్ క్వశ్చన్ అండి, ఇప్పుడు మీకు ఒక డెబ్యూటెంట్గా ముందు చాలా జర్నీ ఉంది. సో చాలా స్ట్రగుల్ అయ్యారు, టెలివిజన్లో ఉన్నారు, తర్వాత స్ట్రగుల్ అవ్వలేదు అసలు, జీరో స్ట్రగుల్ నాది. ఓకే, సో యూ ఎంజాయ్డ్ ఎవ్రీ మూమెంట్. ఫస్ట్ నాకు నేను పెట్టుకున్న రూల్ ఒకటే, వాట్ ఎవర్ ఐ డూ ఐ షుడ్ ఎంజాయ్ ఇట్. ఇఫ్ ఐఎమ్ నాట్ ఎంజాయింగ్ ఇట్ ఐ వాంట్ టు. ఓకే, సో ఏ పనైనా చేశాను నేను. ఏ విఎఫ్ఎక్స్ చూసుకున్నాను, ఐఎమ్ వెరీ గుడ్ అట్ విఎఫ్ఎక్స్. ఓకే, బికాజ్ ధీరుడు చేశాను, సిరీస్ సాయిబాబా చేశాను, చాలా సినిమాలు విఎఫ్ఎక్సే చేశాను. ఇంకేమీ చేయలేదు. యాజ్ అ కోఆర్డినేటర్ అంటే సూపర్వైజర్ అనే పదం పెడితే విఎఫ్ఎక్స్ వాళ్ళు ఫీల్ అవుతారు కాబట్టి నేను చెప్పట్లేదు. బట్ ఐ థింక్ ఐ లిటరలీ లెర్న్ ద ఆర్ట్ ఆఫ్ విఎఫ్ఎక్స్. వెరీ గుడ్ అట్ ఇట్. ఎడిటింగ్ I had to do it. There was choice later. So I learned editing. Okay. So whatever I did in terms of I enjoyed doing it. And my journey also began with I met people who always taught me. Gunna Gangaraj garu, writing garu. Tarvata Artiship Prakash garu. Kaza నా ఇమాజినేషన్ లెవెల్ని పెంచారు. ప్రకాష్ గారు అంటే రాఘవేంద్ర గారు అబ్బాయి. నా ఇమాజినేషన్స్కి నేను ఒక లాజికల్ బాక్స్ని బ్రేక్ చేసి ఒక ఫ్యాంటసీ వరల్డ్ కానీ బియాండ్ ఇమాజినేషన్స్ కూడా కథలు ఉంటాయని నన్ను అంటే నాలో ఉండింది. మేబీ ఐ వాజ్ హైడింగ్ ఇట్ అండ్ హీ ట్యాప్డ్ ఇట్ అండ్ హీ సెడ్ యూ ఆర్ ఆల్సో దట్ పర్సన్ అని. సో అలా నా ఇమాజినేషన్ యాజ్ ఎ డైరెక్టర్ చాలా పెంచారు రాఘవేంద్ర గారు. I think his experience of doing all his films, talking to us, and క్లాసులు తీసుకోలేదండి, జస్ట్ మాటలే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చెప్తున్నప్పుడు మనం బోల్డ్ నేర్చుకుంటాం. ఆయన సినిమాలో పనిచేసినప్పుడు ఆయన విధానం ఎలా డైరెక్ట్ చేశారు, ఎలా యాక్టర్స్తో ఉంటారు, ఈ చిన్న చిన్న డీటెయిల్స్ అన్నీ. సో అవన్నీ హెల్ప్ అయింది. దెన్ ఐ వెంట్ పివి గారు, ఐ మెట్ అ ప్రొడ్యూసర్ హూస్ హ్యాండ్స్ ఆన్ ద మూవీ. సో ఐ థింక్ ఐ మెట్ పీపుల్ హూ ఆర్ గివింగ్ more than taking types. So I think అలా I was lucky. అందుకే నాకు టచ్ వుడ్ కష్టాలు ఏమీ లేవు. Wherever I am, I was happy doing the work and people wanted me also. Nobody said Gangaraj garu never wanted me to go. Ravindra garu never wanted me to go. PV garu right now doesn't want me to go. So I think wherever I worked, people always wanted me also. And దాని నేను ఇందాక చెప్పాను చూసారా, ఎక్స్పీరియన్స్కి ఏమి ఉండాలి అని హార్డ్ వర్క్.
యూ ఎంజాయ్ ఇట్ అండ్ యూ పుట్ ఇన్ యూర్ హార్ట్ వర్క్ అంతే. అదే అడుగుదాం అనుకున్నాను. యాక్చువల్లీ మీరు నేర్చుకున్న బిగ్గెస్ట్ లెసన్ ఏంటని. బిగ్గెస్ట్ లెసన్ ఇస్ దట్ ఓన్లీ అంటే వాట్ ఎవర్ యూ డూ నమ్మి చేయండి. మీకు నమ్మకం కుదరట్లేదు ఆర్ మీరు ఎంజాయ్ చేయట్లంటే చేయకండి అసలు. ఎందుకంటే చేసి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. దాని రోజు తిట్టుకుంటూ ఉంటాం. ఎస్ కొన్నిసార్లు నమ్మకం లేదు, కొన్నిసార్లు ఎంజాయ్ చేయట్లేదు. అట్లీస్ట్ డబ్బైనా వస్తుందో చూడండి. మూడు లేవు అనుకోండి, ఇంకా చేసి వేస్ట్, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఏదో ఒకటి ఉండాలిగా మనకి ఎండ్ ఆఫ్ ద డే. కొంతమంది సర్వైవల్ కోసం కొన్నిసార్లు చేస్తాం, కొన్నిసార్లు పని ఇష్టం ఉన్నా లేకపోయినా చిన్న పని ఏదైనా డబ్బులు అవసరం ఉంటే చేసేస్తాం. తప్పేం లేదు, ఏదో ఒకటి వస్తుంది కదా. బట్ ప్రైమర్లీ కీప్ దట్ ఎంజాయ్ చేస్తున్నాం లేదు. ఇఫ్ యూ డోంట్ ఎంజాయ్ ఇట్ ఇంకా యూజే ఉందండి, చేసే లాభం ఏంటి. That's the cardinal rule. Thank you so much. Thank you, Andy. Thank you. Valuable suggestions for our aspirants. ఐ విష్ ఎవరైనా చూస్తే ఎవరైనా కింద కమెంట్స్లో మేము ఇన్స్పైర్ అయ్యామని చెప్తే నేను కూడా ఆనందిస్తాను.